ఇప్పటి వరకు జూమ్లో కానీ బయట కానీ నా క్లాసు విన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. వినని వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారా? ఓకే. చాలా కొద్దిమంది ఉన్నారనమాట. నేను ఎవరో తెలుసు కదా అందరికీ. అంటే పొద్దున్నుంచి నేను రాలేదు ఇక్కడికి, ఇప్పుడు చూసి అర్థమై ఉంటుంది అనుకుంటారు. నాగరావు గారు మిస్సెస్ అని. పొద్దునుంచి వంటింట్లో ఉంటే ఈడో పెద్ద వంట మనిషి అనుకున్నారా? అనుకోలేదా? ఓకే. అంటే మరి ఈ ధ్యానంలోకి నేను ఎలా వచ్చానో ఒక 10 నిమిషాలు 5 నిమిషాల్లో చెప్తాను. 2002 వరకు నా జీవితంలో ధ్యానం అనేది, ధ్యాన మందిరం ఉంది కానీ నాకు ధ్యానం తెలియదు. నా జీవితం అంతా ఎప్పుడు హ్యాపీ. ఎందుకు అంటే నేను వెస్ట్ బెంగాల్ అమ్మాయిని, వెస్ట్ గోదావరి కోడల్ని, ఒక్కతానే కూతుర్ని, 3 అన్నదమ్ములు, కొంచెం గారం ఎక్కువ. ఇంకా ఆనందం ఏంటంటే రాఘరావు గారికి ఏ వ్యసనాలు లేవు, ఒక్క వ్యసనం కోపం ఒకటే. అది కూడా 5 నిమిషాలు భరిస్తే 30 గంటలు నేను తిట్టుకోవచ్చు అనమాట. చాలా టెక్నిక్ ఏంటంటే నేను తిట్టేటోడు మౌనంగా ఉంటాను, తర్వాత మెల్లిగా సాధిస్తూ ఉంటాను. నేనేం తప్పు చేశానని తిట్టారు. కోపిస్టోల్డోడు మనం ఏం చేయాలంటే అది తిట్టినంతసేపు మౌనంగా ఎలా చూస్తూ ఉండాలి విగ్రహంగా. ఆవిడ జుమ్ డుమ్ డుమ్ అని కిందకి దిగిపోతారండి. తర్వాత మనం అందుకోవాలన్నమాట. ఈ టెక్నిక్ నాకు బాగా తెలుసు. ఆయన తిట్టేటోడు ఊరుకుంటాను, తర్వాత మొదలెడతాను. వ్యసనాలు నేను భర్త అయితే లేడీస్కి హ్యాపీయే కదా. అందుకని నా జీవితంలో ఎప్పుడు కష్టాలు లేవు. డబ్బు ఉంది, మంచి భర్త, డబ్బు, అన్ని పేరు, పబ్ అన్నీ ఉన్నాయి. గుడి ఉంది కాబట్టి మరి ధ్యాన మార్గంలోకి రాకముందు గుడి అంటే పెద్ద ఆస్తి ఉన్నట్టు అనమాట. మనకి 1000 కోట్లు ఉన్న లెక్క చేరు, కానీ గుడి కట్టించి సగలు పెట్టేస్తే మనం చాలా భక్తులు అనుకుంటాం. పూజ చేసామా, గుండు కొట్టించుకున్నామా అని చూడరు. గుడి ఉంటే మాత్రం మనం చాలా భక్తులు అనుకుంటారు. ఇలా పబ్లిసిటీ ఉంది, అన్నీ బాగున్నాయి కాబట్టి ధ్యానంలో కొంచెం లేటుగా వచ్చి ఉంటాను. ఏమైనా కొంచెం కష్టాలు ఉంటే వచ్చేసేదాన్నేమో. ఇలానే మా ఆయనకి మాత్రం పత్రికారి పరిచయం అయ్యే వరకు కొన్ని సంవత్సరాలు డబ్బు పిచ్చుంటే వెళ్ళలేదు, కానీ ఇంకొక ఏడాదికి పరిచయం అవుతారనిగా ధ్యానం అనుకుంటూ కూర్చున్నారు. 80లో ఇది కట్టాము, కానీ 2002 వరకు ఆయన డబ్బు పిచ్చి ఉంది, తర్వాత ధ్యానం పిచ్చి వచ్చింది. అప్పటి వరకు డబ్బు పిచ్చే, అక్కడ రైస్ మిల్ ఉంది కదా, అందులో ఉండేవారు. ఇక్కడ ఏంటి అంటే ఒక్కటి గమనించండి, శిష్యుడు తయారుగా ఉంటే గురువు తానే వస్తాడు. శిష్యుడు తయారుగా లేకపోతే గురువు పక్కనే ఉన్న గుర్తించలేనంత గుడ్డివాడిగా ఉంటాడు. పత్రికారు స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అయింది. మనందరం వచ్చేసామా ఏంటి? మన కర్మలు పోయి మనం తయారుగా ఉన్నప్పుడే పత్రికారి దర్శనం జరుగుతుంది, గురువు దర్శనం అప్పుడు జరుగుతుంది. ఈయన తపన మొదలైంది. అంతకుముందు 2 సార్లు పత్రికారి భీమవరంలో మా వెనక వీధికి వచ్చినా మేము వెళ్ళలే. స్వామీజీలు అంటే చాలా భయం, డబ్బు దొబ్బుతారేమో అని. అట్లా వెళ్ళేవాళ్ళం కాదు. ఒకసారి పక్క గ్రామం అమ్మాయి ఆ గుడి దగ్గర కూర్చుని అయినా ఈ ధ్యాన మందిరం అడిగింది. రాఘరావు గారికి ముందు నుంచి ఉన్న అలవాటు ఏంటంటే ఏది చేసినా ఫ్రీగానే చెయ్యాలి. నేను ఇన్స్టిట్యూట్ ఇంటి దగ్గర నడిపేదాన్ని. 500 మంది స్టూడెంట్స్ ఉండేవారు. ఒక్కళ్ళ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా 4 టీచర్స్ని వేసుకుని నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాస్ తీసుకుని ఆ సర్వీస్ చేశాము. అలాగే హోమియోపతి హాస్పిటల్, కూల్ వాటర్ ఇవ్వడం, ఇలా అన్ని సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళమే. మరి ఇన్ని చేస్తేనే ఒక్కటి గమనించండి, ఎవరైతే పరుల కోసం, పరహితం కోసం పాటుపడతారో అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం అబ్బుతుంది. ధ్యానం చేస్తారు కానీ ఆరోగ్యం కోసమో, సమస్యల కోసమో, ఏదో లాభం పొందాలనో చేస్తారు, కానీ ఆత్మజ్ఞానం కోసం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఆత్మజ్ఞానం. అన్ని సేవలు చేసిన రాఘరావు గారు ఆరోగ్యం గురించి రాలేదు, ఆత్మజ్ఞానం కోసమే ఆయన ధ్యానంలోకి వచ్చారు. ఒక తపన, నేను ధ్యానం నేర్చుకోవాలి, జ్ఞానం పొందాలి. ఒక మలయాళ స్వామిని చూస్తే తప్పించిపోయేవారు, అలాంటి గురువు నాకు దొరుకుతాడా అని. మరి అంతకంటే గొప్ప గురువు ఎప్పుడు దొరికాడు? అవునా కదా? ఒక వశిష్ఠుడిలా, ఒక వ్యాసుడిలాగా ఉన్న వాళ్ళిద్దరూ కలిపితే ఎలా ఉందో. వశిష్ఠుడిని వ్యాసుడిని ఎందుకు పోల్చానంటే ఒక అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి మానవుడిగా పుట్టిన రాముడిని దేవుణ్ణి చేశాడు వశిష్ఠుడు.
వ్యాసుడిగా పుట్టి జ్ఞానమంతా నలుగురు శిష్యుల ద్వారా 4 దిక్కులకి పంపించాడు వ్యాసుడు. వశిష్ఠుల్లా జ్ఞానం నేర్పుతూ మనకి వ్యాసుడిలాగా ధ్యాన ప్రచారం చేయిస్తున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిపితేనే పత్రికారు. అర్థమైందా? అందుకే వాళ్ళిద్దరూ కలిపితేనే పత్రికారు అనమాట. వశిష్ఠుడు వాల్మీకి కలిపితే పత్రికారు. వాళ్ళు విడివిడిగా ఒకడు ధ్యానం బోధించాడు, ఒకడు ధ్యాన ప్రచారం చేశాడు. ఈయన రెండూ చేస్తున్నారు. అందుకే పత్రికారే గ్రేట్ అంటాను నేను. మరి అంత గొప్ప గురువుని పొందామంటే మనం ఎన్ని జన్మలు సుకృతం ఉండాలి. కానీ పత్రికారు పక్కనున్నా సరే నేను లెక్కలేనట్టు తిరిగాను. 2002లో మొత్తం పరిచయం. రాఘరావు గారు ఎలాగైతే పరిచయం చేసుకున్నారు, భీమవరం తీసుకొచ్చారు 2002 నవంబర్ 12ని ఈ పక్కన ఓపెన్ ప్లేస్లోనే. మరి అప్పటికి పత్రికారికి 10 మంది 20 మంది 30 మంది రావడం గొప్ప అయితే, మేము పెట్టిన క్లాసుకి 800 మంది వచ్చారు. ఆ కళ్ళం నిండిపోయి అంతమంది వచ్చారు సార్ క్లాస్కి. మరి ఆ క్లాస్కి వచ్చినా సరే నాకు పత్రి సార్ తోటి ధ్యానం నేర్చుకోవాలి, ఆయనతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు అసలు అప్పటికి. అంటే నా కర్మ ఆయన దగ్గరికి చేర్చనివ్వలేదు. హ్యాపీగా ఉంది కదా, కష్టాలు ఉంటేనే రావాలనుకున్నాను. నాకేం కష్టాలు లేవు కదా, మా ఆయన చూసుకుంటే లేవని అవస్థ అనుకుంటాను. మరి అందుకే కష్టం లేదనుకున్నాను కాబట్టి నేచర్ ఒక గిఫ్ట్ ఇచ్చింది, కీళ్ళవాతం అనే గిఫ్ట్. దెబ్బతో మా రాఘరావు గారికి దొరికిపోయాను. ఎందుకు ధ్యానం చేశానంటే ధ్యానంలో రోగాలు తగ్గుతాయని నమ్మకం లేక, తగ్గకపోతే పత్రికారు మా ఆయన నా చేతిలో అయిపోవాలి దెబ్బకు అనుకున్నాను. వీళ్ళిద్దరిని బాగా తిట్టొచ్చన్న కోపంతో ధ్యానం మొదలెడితే 2 నెలల్లో కంప్లీట్ తగ్గిపోయి తిట్లు దొరకట్లేదు వీళ్ళిద్దరు. అయిపోయింది. సరే ధ్యాన ప్రచారం ఓ 2-3 ఊళ్ళు తీసుకెళ్ళారు ఈయన బలవంతంగా. తీసుకెళ్తే ఆ రోజుల్లో పూజ వద్దన్నా మాంసం వద్దన్నా నువ్వులే చాపెత్తేసుకుంటావు అన్నట్టు మొఖాలు చూసేవారు. అసలే నాకు బాగా అహంకారం ఎక్కువ. మరి డబ్బున్న దాన్ని అందగత్తనైతే అహంకారాలు చాలా ఉంటాయి. ధ్యానంలోకి వచ్చాక అన్ని కారాలు వదిలిపోతాయి. అప్పుడు నేను అనుకునేదాన్ని, ది గ్రేట్ రాజలక్ష్మి వచ్చి క్లాస్ చెప్తే అదోళ్ళు ఎలా చూస్తారేంటి నా ముఖం, నువ్వు లేస్తే చాపెత్తుకుంటావు అన్నట్టు అని పత్రికారితో చెప్పాను. ఎందుకు ఇంత కోల, ఎవరికైనా నాలా రోగం వస్తే ధ్యానం చేస్తాడండి, మనమైనా కంగారు పడాలంటే అసలైన మెడిసిన్ మన దగ్గర ఉంది కదా అని. మరి నాకు తగ్గింది కదా. చాలా గొప్పగా చెప్పావు, ప్రతి ఊరు వెళ్ళాలి చెప్పాలి, అందుకునేవాడు అందుకుంటాడు, అందుకోలేకపోతే పోతాడు, చెప్పడం మన ధర్మం అంటే మనకి ఎక్కి సావదు కదా. మట్టి ఇందులో పత్రికారు వచ్చే వరకు అందరి బుర్రలోనే మట్టే ఉంది. తర్వాత ఆ మట్టిని తవ్వితే జ్ఞానం వచ్చింది. చూడండి, భూమిని తవ్వితే బంగారం వచ్చినట్టు. అవునా? భూమిని తవ్వాలి లోనున్న బంగారం తీసుకోవాలంటే. ఇందులో ఉన్న మేధస్సును తవ్వాలంటే దీన్ని పట్టిన మట్టి వదిలించుకోవాలి. ఆ వదిలించుకోవడమే ధ్యానం. అట్లా నాకేమి సరే సార్ వద్దన్నారు కదా, హ్యాపీగా సార్ కూడా తిరగడం. అప్పుడు సార్ వచ్చేవారు, 2-3 రోజులు ఉండేవారు చక్కగా. ఆయన కూడా తిరుగుతుంటే చాలా బాగుండేది. ఆయన మాటలు నచ్చుతూ ఉండేది. ధ్యానం చేసేకి నచ్చింది, ధ్యానం చేయకుండా ఆయనే నచ్చలేదు. ఇంకా ఆయన మాటలు వింటాను నేను. అలాగా సార్ కూడా తిరగడం, ఎన్నో విషయాలు నేర్చుకోవడం. 2003 నవంబర్ 2ని సార్ క్లాస్కి వెళ్దామని పొద్దున్నే కాఫీ తాగుదామని పెట్టుకుంటే నాకు గ్యాస్ లీక్ అయిపోయి మొత్తం బాడీ అంతా కాలిపోవడం. అరికాళ్ళ నుంచి శిరస్సు వరకు మొత్తం కాలిపోయిందండి. అందరు డాక్టర్లు చచ్చిపోతుందని చెప్పారు, మా మరిది కూడా డాక్టరే. కానీ అక్కడ పత్రికారు నేను రాలేదని అడిగినప్పుడు మేడంకి యాక్సిడెంట్ అయిందనగానే వాళ్ళందరినీ 1 గంట ధ్యానంలో కూర్చోబెట్టి ఇంకా భీమవరం వెళ్ళిపోదాం, నేను వెళ్ళిపోవాలి ఇప్పుడే అని రావడం. నన్ను చూసి నా దగ్గర ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మీ అమ్మగారు బతుకుతారు చనిపోరు అని చెప్పడం. మరి భీమవరంలో 15 రోజులు ఉంచినా ఇంకా లాభం లేదని హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ కూడా చనిపోతుందన్న రాఘరావు గారు పత్రికారు మాట మీద నమ్మకంతో జాయిన్ చేయడం. 2 నెలల మృత్యుతో పోరాటం జరిగింది. ఎంత భయంకరంగా ఉంటుందంటే చర్మం అంతా తీసేస్తారు, మాడింది కాలింది, గాజుగొడ్లు కట్టారు, ఇంతంత లావు దూదులు కడతారు, బెడ్ మీద నుంచి చీము నెత్తిరి కిందకు ప్రవహిస్తూ ఉండేది, పైనుంచి బ్లడ్ ఎక్కుతూ ఉండేది, కింద నుంచి వెళ్ళిపోతూ ఉండేది. రోజుకి 1 ఇంజక్షన్ వచ్చి 30,000, మిగతా మెడిసిన్ అలా 2 నెలల పాటు ఇచ్చారు. 2 నెలల ఫలితం ఏంటి అంటే బాడీ కదలిక ఆగిపోయింది, ఇంకా బ్లడ్ ఎక్కించడం ఆపేశారు. ఇది కంట్రోల్ అవ్వట్లేదు, ఎందుకు బతుకుతుందో అర్థం కావట్లేదు. ఆవిడ బతుకుతుంది, మేము మెడిసిన్ ఇవ్వము, మరి ఓన్లీ డ్రెస్సింగ్ చేస్తాము అన్నారు. మరి ఆ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు 200 సిలిండర్ బాటిల్స్ నా మీద పంపి ఆ అంటుకుపోయినాయి అన్నీ పీకుతున్నప్పుడు ఒక కోడికి మేకకి ఎలా చర్మం పీకుతారో అలా పీకడం గుర్తొచ్చేది. మరి ఈ జన్మలో నేను మాంసం తినని ఇంట్లో పుట్టాను,
మంచి చెయ్యాలి అనుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. మరి ఇన్ని చేసినా నేను ఇంత నరకం అనుభవించానంటే అక్కడ మనని డిప్రెషన్లోకి వెళ్లకుండా కాపాడేది గురువు జ్ఞానం. ఏమిటి అంటే పత్రిసారి మనందరికీ చెప్తారు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, నువ్వు ఇలా ఉండడానికి కారణం నువ్వే నిర్ణయించుకుని భూమి మీదకి వస్తావు. ఎన్ని కర్మలు అనుభవించాలని నిర్ణయం తీసుకున్నావో ఆ కర్మలను బట్టి నువ్వు ఏదైతే ప్రారబ్ధాన్ని తెచ్చుకుంటున్నావో ఆ ప్రారబ్ధం వల్లే శరీరం తయారవుతుంది. ఆ కర్మలన్నీ అనుభవిస్తానని భూమి మీదకి వచ్చావు అని నాకు నేర్పారు. దేవుళ్ళకి దేవతలకే కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. మనమెంత మానవులం చూడండి. ఏ దేవుడి చరిత్ర చూడండి, వాడు ఏ దేవుడైనా ఏదో పిచ్చుకొని ఒక టైంలో చేస్తాడు, మళ్ళీ అవతారం ఎత్తుతాడు ఆ కర్మ తీర్చుకోవడానికి. ఒక రాముడిని చూడండి, ఒక కృష్ణుడిని చూడండి, అవన్నీ అది ఎత్తడానికి కారణం, ఆ కర్మ అనుభవించడానికి కారణం వాళ్ళు ముందు జన్మలు చూస్తే మనకు అర్థమవుతుంది. అది చెప్పుకుంటే మన భారతంలోకి వెళ్ళిపోతాం అనుకోండి, అది వద్దు మనకి. మరి ఇలాగా పత్రికారితో ఈ జ్ఞానం నేర్చుకున్న మూలాన్ని నేను ఒకటే అనుకునేదాన్ని, ఎన్ని జన్మల్లో నా కోడిల్ని, మేకల్ని, రొయ్యల్ని, పీతల్ని తెగతిని ఉంటాను, ఆ జీవుల రక్తాన్ని కళ్ళ చూసుంటాను, ఈరోజు నా రక్తాన్ని నేను చూసుకుంటున్నాను అంతే. పత్రిసారిని అందరూ అడిగారట, ఏంటి మేడం ఎంతో సేవా కార్యక్రమం చేస్తుంది, మాంసమే తినలేదు, ఇన్ని కర్మలు ఎందుకు అనుభవిస్తుంది అని. యోగ జీవితం ఎట్లా ఉంటుందంటే పెద్ద కష్టం పెద్ద ఇష్టంతో భూమి మీదకి వస్తాం. మనకి చిట్ట చివరి జన్మలు వచ్చేటప్పటికి అన్ని కర్మలు ఒకసారి అనుభవిస్తామని నిర్ణయం తీసుకుని, లోకానికి ఏదో సేవ చేయాలని ఒక నిర్ణయం తీసుకుని భూమి మీదకి వస్తాం. అందుకే మహాత్ముని జీవితంలో భోగాలు సుఖాల కంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఇంకా అనుభవించకూడదు, ఇంకో జన్మ తీసుకోకూడదు అనుకున్నప్పుడు అన్ని కష్టాలు ఒకసారే తెచ్చుకుని వస్తాం మనం. అదే మేడం చేసింది. పెద్ద కష్టం పెద్ద ఇష్టంతో భూమి మీదకి వచ్చింది కాబట్టి అన్నీ ఒకసారి అనుభవిస్తానంటుంది. ఇది బద్ధ ప్రారబ్ధం. మనం ఛానల్లో ప్రారబ్ధాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. నిర్ణయం తీసుకుని ఇప్పుడు తగ్గించుకున్నామంటే పోస్ట్పోన్ చేసుకుంటున్నాం. కానీ బద్ధ ప్రారబ్ధం అన్నది ఎన్ని కర్మలు అనుభవిస్తామని వస్తామో అవన్నీ తప్పకుండా అనుభవించేస్తాం. తెలుసు, సత్యం తెలుసున్నప్పుడు, సత్యానికి చేరువైనప్పుడు ఇవన్నీ మన ప్రారబ్ధ కర్మలే ఒప్పుకుని వచ్చాం కాబట్టి అనుభవించి తీరాలి అని తెలుసు కాబట్టి అనుభవిస్తాము అని. తను తెలుసుకుంది కాబట్టి చచ్చిపోతే బాగుండి అనుకోవట్లేదు, బాగుండి అనుకుంటే చచ్చిపోద్ది, మళ్ళీ జన్మ తీసుకుంటుంది, మిగతా కర్మలన్నీ పూర్తి చేస్తుంది అని సార్ చెప్పడం. ఒక్కటి గమనించండి, ఇలాంటి జ్ఞానం తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, చుట్టాల నుంచి, బంధువుల నుంచి, డబ్బు నుంచి రాదండి. మన జీవితంలో ఒక సద్గురు వచ్చినప్పుడే దుఃఖం ఎందుకు పోతుంది అంటే సత్యం చెప్తాడు, సత్యానికి చేరువ చేస్తాడు కాబట్టి మన జీవితంలో దుఃఖం అనేది ఉండదు. ప్రతి క్షణము ఏమైనా ఒక కష్టం వస్తే మనం ఏమనుకుంటాం, గత జన్మలో ఏదో కర్మ చేశాం, ఈ జన్మలో మనం అనుభవిస్తున్నామని అనుకున్నప్పుడు సగం తృప్తి అయిపోతాం మనం. మిగతాది ధ్యానం వల్ల ఓర్చుకునే గుణం వస్తుంది. ధ్యానం ఓర్చుకోవడం నేర్పుతుందండి మనని. జ్ఞానం ఏం చేస్తుందంటే సత్యాన్ని తెలియచేస్తుంది. ధ్యానం చేస్తున్నామంటే మనలో ఓర్పు అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? ప్రతిదీ గతమే, గతాన్ని బట్టే వర్తమానం, వర్తమానాన్ని బట్టే భవిష్యత్తు. ఇప్పుడు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, కొందరు జీవితంలో ఎప్పుడు కష్టాలు ఉంటాయి. జనరల్గా అందరం అంటాం ఏమని, దాని జీవితంలో పుట్టినప్పటి నుంచి కష్టాలేనని. తన నిర్ణయం తీసుకుని వచ్చింది, మనకి తెలియక ఏమంటాం, ఏదో మాయదారి దేవుడు ఇచ్చేసాడంటారు. దేవుడు మాయదారుడే కానీ మాయలోడు కాదు. ఎందుకంటే మాయని చేతిని పట్టుకుని ఆ మాయను మన మీదకి వదులుతాడు. మనం ఏం చేస్తాం, కష్టం వచ్చినప్పుడు దేవుడు అంటాం, సుఖం వచ్చినప్పుడు నా గొప్ప అంటాం. అదే మాయ. మాయ అంటే ఏమీ లేదండి. కష్టం వచ్చినప్పుడు దేవుడు ఇచ్చాడంటాం, భోగం వచ్చి సుఖం వచ్చి ఈ సంవత్సరం మనకు ఒక 10 లక్షల లాభం వచ్చిందనుకోండి, నేను తెలివితేటలు ఉపయోగించి, లాజిక్ ఉపయోగించి వ్యాపారం చేశాను, అందుకే నాకు వచ్చిందంటాం. ఈ లాజిక్లు, తెలివితేటలు ఉపయోగించడానికి కారణం నీలో ఉన్న ఆత్మే, నువ్వు చేసిన సాధనే. ఇది తెలియదు మనకి, కానీ ఆయన మాయలోడు అయిపోతాడు, మనకు కష్టాలు వస్తాయి, మాయదారి దేవుడని. ఇట్లా ఎప్పుడైతే ఒక సద్గురు జీవితంలోకి వచ్చి సత్యాన్ని తెలుసుకుంటామో, ఆ సత్యాన్ని మన జీవితంలో అన్వయించుకుని విచారణ చేస్తూ ఉంటామో, మన కష్టాలకు మనం ఎప్పుడూ దుఃఖపడం. ఇంకెందుకు దుఃఖం? తెలిసిపోయిందిగా సత్యం. గతంలో ఏదో చేసాం, వర్తమానంలో అన్నాం. అందుకే నేను ఎప్పుడు ఏడవలేదండి. డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు చాలా బాధ అంటే అప్పుడు గుర్తుంచుకునేదాన్ని, ఈవేళ ఒక 100 కోడుల రుణం తీర్చుకున్నానేమో అని.
మరి అని తింటే కదా అంత రక్తం వెళ్తుంది. అట్లా ఓర్చుకున్నాను. 2 నెలలు అయ్యేటోడికి నా బాడీ అంతా చచ్చుబడిపోయి కథలు కాగిపోయింది. 2 నెలల 15 రోజులు దాటింది. అప్పటికి 3 సార్లు పత్రిక గారు వచ్చారు. 4ఓసారి వచ్చినప్పుడు ఎప్పుడు కుర్చీలో కూర్చుని మాట్లాడే ఆయన నేల మీద కూర్చున్నారు. నేల మీద కూర్చుంటే ఈ చెయ్యి తీసేస్తానంటే నేను ఒప్పుకోలేదండి. నాకు 2 చేతులు ఉంటేనే వర్క్ నేర్పగలను, లేకపోతే నేర్పలేను అని ఒప్పుకోలేదు. సారు రావడం వచ్చి నాది చేయి పట్టుకున్నారు. పట్టుకుంటే నేను చాలా ఏడ్చాను. 3 నెలల దగ్గరికి ఏడుపు ఆపుకున్నాను. ఆ రోజు చాలా ఏడ్చాను. సార్ నాకు ఇవాళ చచ్చిపోవాలని అనిపిస్తుంది సార్, మంచం మీద ఉండే బతుకు నాకు వద్దు, నాకు ఇన్స్టిట్యూట్ అంటే చాలా ఇష్టం, ఆ ఇన్స్టిట్యూట్లో సేవ చెయ్యాలని కాలిపోతూ అనుకున్నా. నేను ఒక 10 ఏళ్ళు బతికితే, ఒక 15 ఏళ్ళు బతికితే ఇంకా సేవ చేయొచ్చు. ఇప్పుడు నేను చచ్చిపోయానంటే నా స్టూడెంట్స్ అంతా రోడ్డు మీద పడిపోతారు, వాళ్ళకి ఎవరు పెట్టరు. డబ్బున్న వాళ్ళంతా కూడా అన్నిటిలో పోటీకి వస్తారండి. కారుల్లో, బంగ్లాల్లో, మేడల్లో, పలుకుబడిలో, పబ్లిక్లో, పదవుల్లో పోటీకి వస్తారు. సేవలో మాత్రం ఎవరు ముందుకు రారండి డబ్బున్న వాళ్ళు. మరి అలా అయితే భీమవరంలో వీధికో ఇన్స్టిట్యూట్ వచ్చేదిగా. వాళ్ళకున్న కారు కావాలి, వీళ్ళకున్న మేడ కావాలి, వీళ్ళకున్న నగలు కావాలి, వీళ్ళకున్న చీరలు కావాలని కాంపిటీషన్కి వెళ్తారు. ఇంకా ఉన్నాయి కాకుండా ఇప్పుడు ఎదోసార్లు ఒకటి వచ్చిందేమో లేటెస్ట్ గమ్మును తెలుస్తున్నాయి. అవి కొనుక్కోవాలని ఆలోచిస్తాం, కానీ ప్రజలకు సేవ చేస్తామనే మహాభాగ్యమైన మనసు రావడం భగవంతుడు కృపండేది. అలా ఆలోచించానండి. మంచం మీద ఉండే బతుకు నాకు వద్దు, నేను చచ్చిపోతే బాగుంటుంది అంటే సార్ ఒకటే చెప్పారు, నా మాట మీద నీకు నమ్మకం ఉందా, నమ్ముతావా నన్ను అన్నారు. తప్పకుండా నమ్ముతాను సార్, చెప్పండి అన్నారు. నువ్వు బతుకుతావు, మామూలు మనిషి అవుతావు, అన్ని పనులు చేసుకుంటావు అని 2 గంటల సేపు నాకు నచ్చ చెప్పి ఇంకా కళ్ళు మూసుకుని పడుకోండి మేడం నేను పాట పాడతానని నానాటి బ్రతుకు పాట పాడి నన్ను పడుకోబెట్టి ఆయన బయటికి వెళ్ళారు. ఎవరికి దక్కుతుంది ఎంత అదృష్టం. అప్పటి వరకు మా నాన్నగారికి నేను ఒక్కదాన్నే కూతుర్ని, చాలా గాఢంగా పెరిగాను. నాన్నంటే ఇష్టం. ఆ రోజు నుంచి నా మనసులో పత్రిగారే తండ్రి, పునర్జన్మనిచ్చాడు. ఆ రోజు నుంచి మెడిసిన్ లేకుండా మెల్లిమెల్లిగా కోలుకుని నెల్లాళ్ళకు బతికి బయటకు వచ్చాను. బతికి వచ్చినప్పుడు కూడా నాకు నడకలేదు, చలనం లేదు. ఒక కట్టెలా తీసుకొచ్చి రాఘరావు గారు మేడ ఇలా తిరుగుతుందంతే. ఇంట్లో పెట్టారు, 2 నర్సులు పెట్టారు. డాక్టర్లు 6 నెలలు ఫిజియోథెరపీ చేస్తే నడకొస్తుందన్నారు. కానీ మా రాఘరావు గారు నర్సులు సహకారంతో నేను 15 రోజుల్లో అపోలో ఫస్ట్ ఫ్లోర్ ఎక్కానండి. దట్ ఈజ్ మెడిటేషన్. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, చచ్చిపోతాననుకుంటే బతికావు, ఇలానే నడుస్తున్నావు అమ్మా, మీరు మెడిసిన్ ఇస్తారు, మేము మెడిటేషన్ చేస్తాం, 2 కలిస్తే అద్భుతంగా కోలుకుంటాం, మీరు కూడా మెడిటేషన్ సెంటర్ పెట్టండి అని చెప్పాను అపోలోలో. అట్లా నడకొచ్చింది. సార్ ఇంటికి వెళ్ళాను. నన్ను కారులోంచి ఎత్తుకుని తీసుకెళ్ళి దేవాలయంలో పడుకోబెట్టి వాళ్ళ అమ్మగారిని లోన్ నుంచి పరిగెట్టుకుని తీసుకొచ్చి చేపట్టుకుని, అమ్మ చూడు భీమవరం మేడం మన ఇంటికి వచ్చింది అన్నారు. వాళ్ళ అమ్మగారు వచ్చి, చూడమ్మా నా బిడ్డ కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు తల్లడిల్లిపోయేవాడు ఏమవుతుంది అని, ఇవాళ చూడు ఎంత ఆనందపడుతున్నాడు అంటే, సార్ కళ్ళు చూస్తుంటే చనిపోతాడనుకున్న బిడ్డ ఇంటికి వస్తే తండ్రి ఎంత తృప్తి పడతాడో అంత ఆనందాన్ని నేను సార్ మొక్కల్లో చూశాను. నేను చూస్తుంటే సార్ ఒకటే అన్నారు, అపరంజి బొమ్మలా ఉన్నావమ్మా అని. అప్పటికి నాకు జుట్టు ఇక్కడి వరకు లేదు, ఐబ్రోస్ కాలిపోయినాయి, కనురెప్పలు కాలిపోయినాయి, ముఖమంతా చర్మం తీసేసి ఇట్లా తెల్లగా అయిపోయింది, శరీరం అంతా అయిపోయింది. కానీ ఈ 2 చేతులు ఎందుకు ఉంచారంటే మీరు నమ్మరు కాబట్టి నేను కాలేనంటే అందుకే 2 మారట్లేదు, ఇప్పుడు నమ్ముతారని. అట్లా ఇంత అందవికారమైన మనిషిని చూసి అపరంజి బొమ్మ అన్నాడంటే ఏ ఉద్దేశంతో సార్ శరీరాన్ని చూస్తున్నాడా, ఆత్మను చూస్తున్నాడా? అప్పటి వరకు ఆత్మ చుట్టూరు మనసు ఉంది, మనసులో అహంకారం ఉంది. నేను డబ్బున్న దాన్ని, పబ్లిక్ ఫిగర్ని, అందగత్తిని అనే అహంకారం 5 నిమిషాల మంటల్లో మాడి మసైపోయింది. ఇప్పుడు ఏ కారాలు లేవు, స్వచ్ఛమైన ఆత్మే ఉంది అక్కడ. ఆ ఆత్మని చూశాడు ఆయన. అపరంజి బొమ్మలా ఉన్నామమ్మా అన్నాడు. మరి ఇంత అందవికారమైన రూపంతో ప్రపంచానికి నా ముఖం చూపించలేను, మరి మిమ్మల్ని చూడాలనుకునే కోరిక నాకెట్లా తీరుతుంది సార్ అంటే, నువ్వు బయటకు వచ్చే వరకు నేను నీ కోసం వస్తానని ప్రతి నెల ఒక రోజు వచ్చి ఒక రాత్రి ఉండి ఎంతో జ్ఞానాన్ని 12-1 గంట వరకు నేర్పుతూ ఉండేవారు. మరి అలా 2 సంవత్సరాలు కేవలము నా కోసమే భీమవరం వచ్చి
నన్ను ఇంతటి దానిగా తీర్చిదిద్దారంటే అటువంటి గురువుని పొందిన నేను ఎంత అదృష్టవంతురాలని చెప్పండి. ఎక్కడో వంటింట్లో గెలిటి తిప్పుకోవాల్సిన ఆడదాన్ని ఊర్ల మీద పెట్టి పంపించి ఆత్మజ్ఞానం పంచడానికి తయారు చేస్తున్నారంటే మరి ఆ గురువు గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే శిష్యులు చేసే పని వల్ల గురువు గొప్పతనం తెలుస్తుందట. మనం ఎంత గొప్పగా ఉంటామో ప్రపంచానికి మన గురువు పేరు అంత నిలబెడతాం. మనం ఎదల్లా ఉంటే ఆ గురువు శిష్యులు ఇట్లా ఉన్నారు. నేను అనుక్షణము అనుకుంటూ ఉంటాను, కలలో కూడా నా గురువుకి తలవంపులు తెచ్చే పని నేను ఎప్పుడూ చెయ్యకూడదు. నేను ఏ పాపం అబద్ధం ఆడినా, ఏ తప్పు చేసినా, ఏ అహంకారం పెంచుకున్నా నా గురువుకే తలవంపులు అవుతుంది. ఫలానా గురువు శిష్యురాలు ఇట్లా ఉందంటారు. కాబట్టి అనుక్షణం ఎరుగుతో నన్ను నేను గమనించుకుంటూ నా గురువుకి పేరు తేవాలని ప్రతిక్షణము నేను అనుకుంటూ ఉంటాను. మరి నన్ను ఎంతటి దానిగా తయారు చేశారు. కాలకు ముందు సంవత్సరం నేర్చుకున్నాను, కాలేక 2 సంవత్సరాలు నేర్చుకున్నాను. అట్లా గురువు దగ్గర నేర్చుకుని మరి నిజంగా ఈ సొసైటీలో గురువుకి అతి దగ్గరగా ఉండి జ్ఞానం నేర్చుకున్నది నేనే అని నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఎంత అదృష్టమో, ఎన్ని జన్మల పుణ్యమో. ఇట్లాంటి సద్గురువులు దొరకడం అంత ఈజీ కాదండి. మీలో ఎంతమంది పత్రిసారిని గమనించారో తెలియదు, కానీ ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ పత్రిగారు చిటికిన వేలు గోలు కూడా ముట్టుకునే పుణ్యం ఎవరికీ ఉండదండి. అంతటి మహానుభావుడు మనలో వ్యక్తుల్లో కలిసిపోతున్నాడు. కాబట్టి ఆ గురువు అంత గొప్పవాడు కాదేమో అనుకుంటారు. నీకు కలలో కూడా అట్లాంటి సంశయం రాకూడదు. ఎందుకంటే గురువు కృప ఎంత ఉంటుందో స్వయంగా నేను అనుభవించిన దాన్ని. అందుకే ఆ గురువుకి ఎప్పుడు సదా నా హృదయంలో ఆ గురువు పాదాలకి, అది విష్ణు పాదాలుగా భావించి నేను నమస్కరించుకుంటూ ఉంటాను. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి, నా గురువుకు పేరు పోగొట్టే పని నేను ఎప్పుడూ చేయకూడదు అని అనుక్షణము అనుకుంటూ ఉంటూ ఈరోజు నన్ను ఎంత ఉన్నతంగా ప్రత్యక్షంగా తక్కువే చేస్తారు పత్రిగారు, కానీ మనస వాచ కర్మణ ఆ గురువుని నమ్మిన రోజున, గురుకృప మనం ఉన్న రోజున ఎంత ఎదుగుతున్నామో ఆ గురువు వల్ల మనకే అర్థమవుతుంది. ఇప్పుడు గురువు అన్నవాడు విత్తనాలు ఇస్తాడండి, అవునా? కొట్టోడు ఏమిస్తాడు? విత్తనాలు ఇస్తాడు. కానీ మహావృక్షాలను చేసుకునే పని ఎవరిది? రైతుది, అవునా కాదా? గురువు మనకు విత్తనాలు ఇచ్చాడు. శ్వాస మీద ధ్యాస పెట్టు, సాధన చెయ్యి, జ్ఞానం పొందు, జ్ఞానం వల్ల మోక్షం. ఈ 3 ముక్కలతోటే మనని మహోన్నతుని చేస్తున్నాడు ఆయన. ఆ విత్తనాలను ఏం చేయాలి? మనం ఆ 3 ముక్కల్ని పట్టుకుని మన మనసులో వేసుకోవాలి. పొలం అనేది, పొలం ఏంటి అంటే మన మనసే. అందులో వేసుకున్నాక దుర్భావనలు, దురాలోచనలు అనే కలుపు మొక్కల్ని పీకేయాలి, సాధన అని దిగిరిపోయాలి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మజ్ఞానం అనే మొక్క, బ్రహ్మజ్ఞానం అనే మహావృక్షం నీ ముందు ఉంటుంది. అందుకని గురువు విత్తనాలను ఇవ్వగలడు, కానీ మనమే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం మనకు మన సాధన వల్ల మనం పొందాలి. ఇది మనకి గురువు నేర్పాడు. కాబట్టి ఆ విత్తనాల్ని కిటికీలో పడేసి ఆ మూల పడేసి ఈ మూల పడేస్తే మహావృక్షాలు రావండి. ఎప్పుడు వస్తాయంటే నీ మనసు అనే పొలంలో వేసుకోవాలి. వేసుకుని దుర్భావనలు, దురాలోచనలు, కలుపు మొక్కలు రాకుండా చూసుకోవాలి. జ్ఞానం అనే నీరుని పోసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మజ్ఞానం అనే మొలక, బ్రహ్మజ్ఞానం అనే మహావృక్షం నీకు అందుతుంది. ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది. ఇది నా చాలా టూకీగా మీకు చెప్పేశాను. మరి చాలా పెద్దదే, మధ్యలో అనుభవాలు, సార్ చెప్పిన క్లాసులు మధ్యలో చెప్పుకుందాం. అప్పుడే కాదు, ఎప్పుడూ కూడా ఒక చంటి బిడ్డను చూసినట్టు కన్న తల్లిలాగా మరి నాకెన్నో చేస్తూ ఉంటారు సారు. మరి ఆయనలో నా తండ్రిని చూసుకుంటాను, తల్లిని చూసుకుంటాను, గురువుని చూసుకుంటాను. 3 రూపాలు కలిపి పత్రిగారు అనుకుంటూ ఉంటాను. మరి అంతటి మహోన్నత స్థానం ఇచ్చిన ఈ రోజున నేను ఒక అరగంట క్లాస్ చెప్పాలంటే 2005లో చాలా తంటాలు పడేదాన్ని. కానీ ఒక బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడు పారాయణాలు చేసేదాన్ని. నాకు ఒక నమ్మకం ఏంటంటే మన భారతదేశం ఏంటి అంటే స్పిరిచువల్ ల్యాండ్. ఇది మన పెద్దలు చెప్పేవారు, ఇది యోగ భూమి, కర్మభూమి, జ్ఞానభూమి అని. ప్రపంచ దేశానికి ఆత్మజ్ఞానం నేర్పిన భూమి మన భారతదేశం. ఇందులో నేను పుట్టి ఎంతో కొంత నేర్చుకోవాలి అని సార్తో పరిచయం అయ్యాక చిన్నప్పుడు విన్న విషయాలను మననం చేసుకున్నప్పుడు అప్పుడు ఈ జ్ఞానం అన్నది
ఉపనిషత్తులన్నీ ఇక్కడే మా లైబ్రరీ ఉండేదండి, జ్ఞానం క్లాస్ చాలట్లేదని లైబ్రరీ తీశారు. అంటే ప్రాపంచిక లైబ్రరీ, అది స్పిరిచువల్ లైబ్రరీ వేరు. మరి అన్నీ చదువుతూ ఉంటే మన ఉపనిషత్తులన్నీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలి, అది తెలుసుకోవాలంటే ధ్యానమే, ఇంకేం లేదు. అని చదివాక పత్రిసారి చెప్తున్న జ్ఞానం ఎంత గొప్పదో, ఈరోజు మనందరి కోసం భూమి మీదకి వచ్చి మన కోసం అహర్నిశలు పాటుపడి మరి ఊరూరా తిరుగుతూ ఎంతోమంది జ్ఞానులని ఆత్మజ్ఞానులని తయారు చేస్తూ మరి మనను ఉన్నతులుగా తయారు చేస్తున్న ఆ గురువుకి మరొక్కసారి వందనం తెలుపుకుంటూ మరి సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. అయితే ధ్యానం చేస్తున్నాము, ఈ జ్ఞానం ఎలా పెరుగుతుంది? ఫస్ట్ మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ధ్యానం చేస్తే జ్ఞానం వచ్చేదండి, దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జ్ఞానం రావాలంటే చాలామంది అడుగుతూ ఉంటారు, మనం ధ్యానం చేస్తున్నాము 10 ఏళ్ళయింది, 20 ఏళ్ళయింది, ఏది ఫలితం ఏమి కనిపించట్లేదు. కనిపించదు. ఎందుకు అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ట్యాంక్ ఉందండి, ట్యాంక్ నిండా చిల్లులు ఉన్నాయి. మీరు రోజంతా మోటార్ వేస్తే ట్యాంక్ నిండుతుందా? నిండదు. తెలివైన వాడి పని ఏంటి? ఆ చిల్లుల్ని పూడ్చుకుని అప్పుడు మోటార్ వేసుకుంటే ట్యాంకు నిండుతుంది. అలాగే మనం కూడా ధ్యానంలోకి వచ్చాం. జ్ఞానం ఎందుకు పెరగట్లేదు? జ్ఞానం పెరిగిందా లేదా అని తెలుసుకోవాలంటే వాడి ప్రవర్తన చూస్తే వాడికి జ్ఞానం వచ్చిందా లేదా అని తెలుస్తుంది. వాడు జ్ఞానం పెరిగిందని వాడు అన్నా మనం గమనించినప్పుడు వాడి ప్రవర్తనను బట్టి వీడికి జ్ఞానం వచ్చిందా లేదా అని మనం తెలుసుకోవచ్చండి. మన జ్ఞానం పెరిగినప్పుడు, లేకపోతే దొందే. అలాగా అసలు మానవుడికి ఉండకూడని వేటి, ఆ ఉండకూడని ఇవాళ తెలుసుకుందాం. అది ఉంటే జ్ఞానం పెరగదు, అది తొలగించుకోవడానికి మనం చూడాలి. ఆ ఉండకూడనివేంటో, ఉండవలసినవేటో, వదులుకోవాల్సినవేటో ఇవన్నీ తెలుసుకుంటేనే. ఇప్పుడు ఒక విత్తనం మొక్కగా అవ్వాలంటే ఆ విత్తనం వేసిన రైతు పొలాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడండి, అవునా? ఎండ తగులుతుందా లేదా, నీళ్లు అందుతున్నాయా లేదా చిట్ట చివరి వరకు, మరి కలుపు మొక్కలు పెరుగుతున్నాయా, ఒక చంటి పాపను చూసినట్టు ఆ రైతు ఆ పొలాన్ని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే సరి అయిన సాగు వాడికి దిగుతుంది. అట్లాగే మనము ధ్యానంలోకి వచ్చాక నేను జ్ఞానిగా ఎదగాలి, ఆత్మజ్ఞానిగా ఎదగాలి అన్నప్పుడు ఫస్ట్ ప్రతి సాధకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాలో లోపాలు ఏంటి, ఆ లోపాలను నేను ఎలా సరిదిద్దుకోవాలి అన్నది మనకు మనంగా విచారణ చేసుకుంటూ ఉండాలంటే. విచారణ చేసుకోకపోతే మనం ఎదగలేమండి. బుద్ధుడు ఒకసారి భిక్షాపాత్ర పెట్టుకుని వెళ్తాడు కదండి. వెళ్ళినప్పుడు ఆ భిక్షాపాత్ర అంతా మురికిగా ఉందటండి. మురికిగా ఉంటే భిక్ష తీసుకొచ్చిన వాడు, ఇదేంటి ఇంత మురికి పాత్ర తీసుకొచ్చారు, పాత్రను శుభ్రం చేయాలి కదా, శుభ్రం చేస్తేనే కదా ఆహారం తినడానికి ఉపయోగపడుతుంది అని అడిగినప్పుడు బుద్ధుడు ప్రాక్టికల్గా చెప్తాడు, నాయన ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఇది కూడా పాత్ర ఎంత శుభ్రంగా ఉండాలో ఇది కూడా అంత శుభ్రంగానే ఉంటే ఆత్మజ్ఞానం అబ్బుతుంది. అంతేకాని ఇందులో మురికిలన్నీ పెట్టుకుని జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఎంత చక్కగా ఉపమానం చెప్పాడు చూడండి బుద్ధుడు. ఇది మురికి లేకుండా చూసుకోవాలి, అప్పుడు జ్ఞానం వస్తుంది. దీన్ని మురికిగా ఉంచుకుంటే జ్ఞానం వస్తుందా అంటే, ఇప్పుడు చూడండి, ఒక చీరకి ప్రింట్ వెయ్యాలి ఒక క్లాత్కి అంటే అది ఎంత తెల్లగా ఉంటే ప్రింట్ అంత బాగా పడుతుంది, అవునా కాదా? ఆ బట్ట మురికిగా ఉంటే ప్రింట్ పడుతుందా? అదేమవుతుంది, ఉతికినప్పుడల్లా మురికి వదిలినప్పుడల్లా రంగు పోతూనే ఉంటుంది, ఆ ప్రింట్ పోతూనే ఉంటుంది. అందుకే ఎప్పుడు చూడండి ఆ తెల్ల బట్ట కింద ప్రింట్లు వేస్తారు వాళ్ళు. అలాగే జ్ఞానం అనేది మనలో పొందాలి అంటే మన మనసు ఎప్పుడూ కూడా ప్యూరిటీగా ఉంచుకోవాలి. ఆ ప్యూరిటీగా ఉంచుకున్నప్పుడే ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ మీద అక్షరాలు రాస్తే స్పష్టంగా కనబడవు.
ఒక తెల్ల పేపర్ మీద అక్షరాలు రాస్తే చాలా బాగా కనబడతాయి, అవునా కాదా? అలాగే ఒక తెల్ల పేపర్ లాగా మన మనసును తయారు చేసుకోవాలి అంటే నాలో లోటు ఏముంది, నాలో లోటుపాట్లు ఏమున్నాయి, ఇవన్నీ మనము ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాల్సిందే. అయితే ఫస్ట్ ఈ ఆత్మజ్ఞానం పెరగాలంటే ఉండకూడని లక్షణాలు ఏంటి మానవుళ్ళు, ఇది ఫస్ట్ తెలుసుకుందాం. ఏంటంటే ఫస్ట్ అవిద్య. ఈ అవిద్య అంటే ఏంటి అంటే సత్యం కాని దాన్ని సత్యం అనుకోవడమే అవిద్య. సత్యం కాని దాన్ని సత్యం అనుకోవడమే. దీని గురించి కొంచెం చెప్పుకుందాం. ఇప్పుడు మనము విగ్రహం దేవుడు కాదు అంటే 100కి 90 మంది ఉలిక్కి పడతారు, లేకపోతే భయపడతారు. ముందు భయం, తర్వాత ఉలిక్కి పడడం. అదేంటి అంటే ఆ విగ్రహారాధన మన అందరికీ అలవాటైపోయి, అందరికీ మనం భారతదేశంలో పుట్టిన ప్రతి వాళ్ళకి కూడా విగ్రహారాధన తరతరాల నుంచి జన్మల నుంచి మనకి అలవాటైపోయి విగ్రహం కాదు దేవుడు, ఆత్మే దేవుడు అంటే విగ్రహం కాదనగానే కోపం వస్తుంది. దిక్కుమాల ఆత్మ గురించి ఎక్కడి వరకు వెళ్తారు వాళ్ళు, చచ్చినా వెళ్ళరు. ఆత్మ అంటే ఇంకా కావాలంటే దెయ్యం అంటారు, కానీ దేవుడు అనరు. పూర్వం మనం వాడే భాష అదే కదా, ఆత్మలు తిరుగుతున్నాయి అంటే దెయ్యాలు తిరుగుతున్నాయి అనుకునేవారు. కత్రిగారు వచ్చాకే తెలిసింది ఆత్మే దేవుడని. మరి సత్యమా, విగ్రహమే దేవుడు అనేది సత్యమా? సత్యం కాదది, కానీ దాన్ని సత్యమని నమ్మడమే అజ్ఞానం. పూజలే మోక్షాన్ని ఇస్తాయండం, తీర్థయాత్రలు చేస్తే మోక్షం వస్తుంది అనుకోవడం, యజ్ఞయాగాదులు చేస్తే మోక్షం వస్తుంది అనుకోవడం, ఇవన్నీ అసత్యమే కదా. అసత్యాన్ని సత్యమని నమ్మడం రెండో పాయింట్ అండి. తీర్థయాత్రలకు వెళ్తే మోక్షం వస్తుందా? పూజ చేస్తే మోక్షం వస్తుందా? యజ్ఞయాగాదులు చేస్తే మోక్షం వస్తుందా? మోక్షము రాదు. అయితే ఇక్కడ అవన్నీ మోక్షం వస్తాయి అనే భ్రాంతిలో చేస్తున్నారు. చేసే పుణ్యకర్మల వల్ల ఏదైనా స్వర్గం వరకు వెళ్ళొచ్చు, కానీ ఆ పుణ్యకర్మ ఫలితం అయిపోయిన వెంటనే మళ్ళీ భూమి మీదకి రావాలి. మోక్షము అంటే తిరిగి రాని స్థితిలోకి వెళ్ళడమే, కానీ వీటి వల్ల మాత్రం మోక్షం రాదు. సత్యం కాని దాన్ని సత్యం అనుకోవడం, నిజం కాని దాన్ని నిజం అనుకోవడం రెండవది. మరి ఇంకోటి ఏంటంటే అశుచిని శుచి అనుకోవడం. ఇప్పుడు చూడండి, ఇల్లు కడిగితే శుచి అవుతుందా, మనసు కడుక్కుంటే శుచా? కానీ బాగా కడుగుతాం కదా, బాగా ఇల్లంతా కడుగుతాం, వాకిలు కడుగుతాం, ముగ్గులేస్తాం. మరి అక్కడ బలిస్తే అది శుచా? ఇప్పుడు అమ్మవార్లు బలిస్తున్నారు, అక్కడ శుచి ఎక్కడుంది? అది అక్కడ అశుచి జరుగుతుంది. ఒక శవం వస్తే శవం లేచిపోతే ఆ ఇంట్లో 11 రోజులు మైలు పాటిస్తారే, మరి ఆ గుళ్ళో ఒక కోడిని కానీ ఒక మేకను కానీ చంపితే అది శుచి ఎలాగైంది? అది శుచి అనుకుంటున్నారండి, అది అజ్ఞానంలో ఉన్నట్టే కదా. చాలా విచిత్రం ఏంటంటే చాలామంది కొత్తగా వింటాను నేను, మాంసం కూర వండేసి స్నానం చేస్తారట, తినేసి స్నానం చేస్తారట, శుచి అయిపోయిందట. దేహానికి స్నానం చేస్తున్నారు, మరి లోన్ వెళ్ళిన దానికి ఏం చేయాలి? యాసిడ్ వేసి కడగాలండి పొట్టని. అశుచిని శుచి అనుకోవడం అంటే ఇదే. గుడి కడుగుతున్నారు, ముగ్గులు వేస్తున్నారు, చంపవలసిన మేకకి పసుపు రాస్తున్నారు, బొట్లు పెడుతున్నారు, మెళ్ళ పూలు దండ వేస్తారు, తీసుకెళ్ళి ఆ గుడి అంతా రక్తంతో తింపుతారు. మరి అది శుచా అశుచా? అశుచే. కానీ అశుచిని శుచి అనుకుంటారు అవిద్యలో ఉన్నవాళ్ళు, అవునా కదా. సత్యం కాని దాన్ని సత్యం అనుకోవడం, నిజం కాని దాన్ని నిజం అనుకోవడం, అశుచిని శుచి అనుకోవడం, ఇది వాళ్ళ లక్షణం. అజ్ఞాని, అవిద్యాడికి అజ్ఞానం కాదు అవిద్య. ఎందుకంటే ఎందుకు అవిద్య అన్నారని ఆ బ్రహ్మ విద్య తెలియక.
బ్రహ్మ విద్య తెలియని వాళ్ళంతా అవిద్యలోనే ఉంటారు, అంతే కదా. ఆడున్నది అపరావిద్యలో, పరావిద్య మనం నేర్చుకుంటున్నాం, అది అపరావిద్య. పరావిద్య అంటే పరమాత్మ గురించి తెలియబడే విద్యను పరావిద్య అంటారు, అది అపరావిద్య. రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. పర అనగానే పరమాత్మ గురించి తెలియబడేది పరావిద్య, అపరావిద్య అంటే చిల్లర దేవుడి గురించి మాట్లాడేది. ఇవన్నీ కూడా అవిద్య. అంటే వాడికి సత్యం తెలియదు, ఆ విద్య తెలియదు వాడికి, పరావిద్య తెలియదు. అసత్యాన్ని సత్యమని, నిజం కాని దాన్ని నిజమని, శుచి కాని దాన్ని శుచి అని భ్రాంతిలో ఉంటారు ఈ అవిద్య. అంటే ఇట్లా ఉంటారు అని ఆ లక్షణం తెలుసుకున్నప్పుడు మనము ఎంత చెప్పినా వాళ్ళు ఉన్నారు అంటే ఏ స్థితిలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవడం అంటే ఇదేనండి జ్ఞానం. జ్ఞానం అంటే వేరే ఎక్కడి నుంచో వచ్చేదండి, ప్రతి విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. అంటే వీడు ఆ స్థితిలో ఉన్నాడు, ఇంకా బలులు ఇస్తున్నాడు, ఇంకా బలుల గురించి మనం అడుగుతుంటారు కొంతమంది. కొన్ని ఊళ్ళు వెళ్ళాక ధ్యానంలో రాకముందు కోడిని మేకని మొక్కుకున్నానండి, ఇప్పుడు నేను ఏం చేయనండి, ఇవ్వకపోతే అమ్మవారు ఏం చేస్తుంది, నన్ను అడుగుతూ ఉంటారులేండి క్వశ్చన్లు. ఎంత డబ్బు అవుతుంది కోడికి మేకకి లెక్కట్టి బూర్లు వండేసి ఇచ్చేయంటాను. ఒక బూరిచ్చి ఇదే కోడి అనుకో, ఒక బూరిచ్చి ఇదే మేక అనుకో, ఇన్నాళ్ళు దేవుడి ముందు అన్నాం కదా, 4 పువ్వులు వేసి ఇదే అనుకో, 4 అక్షంతలు వేసి వస్త్రం 4 ఇచ్చేసి ఏదో అంటారులేండి, దూపం సమర్పయామి, దీపం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, అన్ని పువ్వులే వేస్తారు. అనుకో 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 అంటారు. పువ్వులు బాగా చేసిన వాళ్ళకి తెలుస్తుంది కదా, అన్ని పువ్వులే, అక్షంతలు పువ్వులే వేస్తారు. అప్పుడు ఏమంటున్నారు, వస్త్రం సమర్పయామి అంటున్నారా లేదా? తాంబూలం, అక్కడ తాంబూలం ఉండదు, వస్త్రం ఉండదు, ఏమి ఉండవు, అనుకో అనుకో అంటారు. మనం కూడా ఏం చేయాలి, మేక కోడి అనుకో 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 అనాలి. అక్కడ లేని అనుకుంటే బూడిని పులిహాలని ఇట్లా అనుకో 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 అంటే గొడవలేదు. నేను ఇలాగే చెప్తాను సలహాలు. అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారు, ఎంత మొట్టమొదటి దశలో ఉన్నారో చూడండి, అవిద్య. ఇక అజ్ఞానం. ఈ అజ్ఞానం ఏంటి అంటే అందరూ వేరు వేరుగా కనిపిస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటి, అజ్ఞానంలో ద్వైతంలో జీవించడం. ఇప్పుడు మనకు తెలుసు అందరిలో ఆత్మ ఉంది, అంతా ఒకటే. ఎలా ఉంటుందంటే ఆత్మగా ఒక్కడమే, శరీరాలుగా వేరు వేరు మనం. అది ఎవరికి తెలుస్తుంది? ఒక జ్ఞానికి తెలుస్తుంది. అజ్ఞానికి తెలుస్తుందా? వాడు వేరు వీడు వేరు వీడు వేరు వీడు వేరు చూశాడు అంటే అది అజ్ఞానం. ప్రతి వాడిలోనే తప్పులు ఎతుకుతాడు అజ్ఞాని. ఎప్పుడు నేనే గొప్ప, నేనే మంచోడిని. ఎప్పుడు దుర్యోధనుల్లో ఉంటాడు, ధర్మరాజులో ఉండడాడు. దుర్యోధనుడికి వాడే గొప్ప అనుకుంటాడట. కృష్ణుడు అడిగాడట, మీ రాజ్యంలో ఎవరైనా మంచివాళ్ళు ఉన్నారేమో చూడండి. అబ్బాయి ఎవరు లేరు, ఉంటే నేనే మంచోడు అన్నాడట. ధర్మరాజును అన్నాడట, మీ రాజ్యంలో ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారేమో చూడండి. ఎవ్వరూ చెడ్డవాళ్ళు లేరు, నేనే ఉంటానేమో చెడ్డతనం అన్నాడట. అంటే మనం అజ్ఞానంలో ఉంటే దుర్యోధనుడు లాంటి వాళ్ళం. కానీ వాడికి మంచి తెలుసున్న చేయబుద్ధి అవదు. అదవు అలా చెప్పాడట, నాకు అన్నీ తెలుసు కానీ నాకు చేయబుద్ధి అవదు. ఎందుకు ఇలా ఉన్నామంటే నాకు అలాగే ఉండాలనిపిస్తుంది, అజ్ఞానం. మరి లేకపోతే అంత పిచ్చదో కాకపోతే చిన్నప్పటి నుంచి కృష్ణుడు చేసిన మహత్యాలు తెలుసు కదా. చిన్న వయసు నుంచి 8 నెలల పాపడ నుంచి ఎంతోమంది రాక్షసుని సంహరించాడంట. ఆయన మహత్యాలు పక్కనే ఉన్న భావ మహత్యాలు తెలియదా? నేను కావాలా సైన్యం కావాలంటే పిచ్చోడు కాకపోతే పోయే కాలం కాకపోతే సైన్యం కావాలి నువ్వు వద్దన్నాడు. మరి అంతే కదా. నేను ఒక్కడిని ఒకవైపు 18 లక్షల సైన్యం ఒకవైపు ఉంటుంది, ఎవరు కావాలంటే నువ్వెందుకులే ఒక్కడు ఏం చేయలేవు, రథం నడుపుతా వాళ్ళందరూ అయితే యుద్ధం చేస్తారన్నాడు. అంటే ఆడు ఎంత తెలివి తక్కువ దుర్యోధనుడు. అందుకే గుర్తించలేరు, అది అజ్ఞానం. జ్ఞానం లేనప్పుడు వాడికి తెలుసున్నదే కరెక్ట్ అనుకుంటాడు. మీరు ఎవరికైనా పూజలు బాగా చేస్తున్న వాళ్ళని, పూజ వల్ల మోక్షం రాదు, ఫలితం ఏం లేదు, అది విగ్రహమే కదా, ఆత్మే భగవంతుడు అని చెప్పండి, అడిగి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. నిద్ర వేకంగా మీరు ఎవరికైనా 1 గంట క్లాస్ చెప్పి ఇలా చూడండి క్లాస్ అయిపో, కొంతమంది కళ్ళు మూతలు పడిపోతాయి.
ధ్యానం అని అంగెట్టు ఇలా పెట్టేస్తారనమాట. అది ధ్యానం చేయరు, సావరు, నిద్ర. ఎందుకంటే మైండ్ రిసీవ్ చేసుకోదు ఆ విషయాలు. ఎందుకంటే ఆడిలో ఇన్ని సంవత్సరాల నుంచి అజ్ఞానం కూరుకుపోయింది. ఒకసారి తట్టుకోలేడు, తట్టుకోలేక ఏం చేస్తాడు, కళ్ళు మూసేస్తాడు. నేను ధ్యానంలో వింటున్నాను అంటున్నాడు. వింటేజ్ ధ్యానం ఏంటి? వింటేజ్ ధ్యానం ఎలా అవుతుంది? గైడెడ్ మెడిటేషన్ లాగా. గైడెడ్లో వాళ్ళు అలా వినిపిస్తూనే ఉంటారు. అంటే కళ్ళు మూసుకుని వినండి, ఇంటే కళ్ళు తెరిచారు ఒకటి అని చెప్పడం అనమాట. వీళ్ళు కూడా క్లాసులప్పుడు కళ్ళు మూస్తారు కొంతమంది, నిద్ర వచ్చేస్తున్నట్టు. నాకైతే ఒక గ్లాసు నీళ్ళు ముఖాన్ని కొట్టాలని ఉంటుంది. హట్మని కొడితే టక్కుని లెగుస్తారు. అంతే కదా, నిద్ర ఎందుకు వస్తుంది? అంత లేచి లోన్ ఉందనమాట, అంత మురికి లోన్ ఉందనమాట. హుషారుగా లేకపోయాము అంటే మనలో ఇంకా మురికి ఉన్నట్టే, మన మనసులో మురికి ఉన్నట్టే, బద్ధకం ఉన్నట్టే, సోమరితనం ఉన్నట్లే. ఒక ఆత్మజ్ఞానికి అవన్నీ ఉండకూడని లక్షణాలండి. ఎప్పుడు బాడీని హుషారుగా ఉంచుకోవాలి. ఎప్పుడు నిద్రపోదామా, ఎప్పుడు ఆవలిద్దామా, ఎప్పుడు తిండి తిందాం, ఎప్పుడు దేనికి జ్ఞానం క్లాసులు రావడం ఎందుకు? ఇంట్లో పడుకుంటే వదిలిపోద్ది కదా కష్టపడి. అంటే ఈ అజ్ఞానంలో ఎదుటివాడి తప్పులు చూస్తాం, తనే కరెక్ట్ అనుకుంటాం, తనకు తెలిసినదే కరెక్ట్ అనుకుంటాం, అందరినీ వేరువేరుగా చూస్తాం. మనం ఎవరైనా వాడు వేరు వీడు, మనం ఎవరి గురించైనా మాట్లాడుకున్నామంటే, విమర్శ చేస్తున్నామంటే ఒక్క మంచి కోసమే చేసుకోవాలండి. వాడిలో నీకు ఏ గుణమైతే నచ్చదో అది నువ్వెప్పుడు ఎదుటి వాళ్ళ విషయంలో చెయ్యకు. ఒక్కసారి మాట్లాడుకోవడం విచారణ అయితే 10 సార్లు అనడం విమర్శ అవుతుంది. అందుకే ఎదుటి వాళ్ళలో నీకు ఏ గుణమైతే నచ్చదో అది నువ్వు ఎదుటి వాళ్ళతో ఎప్పుడు చెయ్యొద్దు. దానికోసం విచారణ చెయ్యి, కానీ విమర్శించొద్దు. అందుకే పత్రిసారి మనకు ముందే వార్నింగ్ ఇస్తారు, నో కామెంట్ నో జడ్జిమెంట్ అని. ఎందుకు ఇస్తారు అంటే మనం ప్రతి వాడిని విమర్శించుకుంటూ పోతాము, మనం జ్ఞానం పెంచుకోము. ఎవడి స్థాయిని బట్టి వాడి ప్రవర్తన ఉంటుంది. కానీ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఈ ప్రవర్తనలో ఉన్నవాడు అజ్ఞానంలో ఉన్నట్లే. ఎప్పుడైతే అందరినీ వేరువేరుగా చూడడమే అజ్ఞానం, తను తెలుసున్నదే కరెక్ట్ అనుకోవడం అజ్ఞానం. అలాంటి అజ్ఞానాలు ఎన్నో ఉన్నాయి మన అందరికీ. అందరినీ వేరువేరుగా చూడడం, తనకు తెలుసున్నదే కరెక్ట్ అనుకోవడం, తను చేస్తున్న పనే కరెక్ట్ అనుకోవడం. తప్పేంటి అని ఆడు అడిగాడు అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఎవరికైనా తప్పేంటి, పూజ చేస్తే తప్పేంటి, తీర్థయాత్రలు తిరిగితే తప్పేంటి, మాంసం తింటే తప్పేంటి. చాలామంది పిల్లలు అడుగుతారు, మీరు 50 ఏళ్ళు తిన్నాం మేము తినకపోతే అలాగని. ఈ క్వశ్చన్ ప్రతి తల్లిదండ్రుల జీవితంలోకి వస్తుంది. అయితే మా చిన్నప్పుడు సెల్ ఫోన్ లేదు, నీకు వద్దులేని లాగేసుకోండి. మరి వాళ్ళు అంటారు కదా, మన అడుగుతూ ఉంటారు, నువ్వు 50 ఏళ్ళు తిన్నావు మమ్మల్ని మానేయమంటావా అని అడుగుతారు. మా చిన్నప్పుడు సెల్ ఫోన్ లేదు నాని, ఇప్పుడు నీకు వద్దు అనండి. అలా ఉండి కట్టెల పొయ్యి మీద ఉండమనండి, మనందరం వండేది కదా. మరి మనం చేసి వచ్చింది దాన్ని రుబ్బు రోట్లో పప్పు రుబ్బాం, కట్టెల పొయ్యి మీద వంట చేసాం. అవన్నీ మన కోడళ్ళు చేయగలరా? వాళ్ళు అదృష్టవంతులు కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులు కడుపును పుట్టి మంచి చెడ్డ నేర్చుకున్నారు. వాళ్ళు అదృష్టవంతులు, మనం ధ్యానం చేయడం. మనకు ఆ చెప్పే తల్లిదండ్రులు లేరు. అందుకే అజ్ఞానంలో కరెక్ట్ అనుకుంటూ మాంసం తిన్నారు. మరి ఆ పూజలే చేసాం అంటే రేపటి తరానికి మంచి తల్లిదండ్రులు అందేరు. వాళ్ళకి ధ్యానం చేసే తల్లిదండ్రులు కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం. వాళ్ళ భవిష్యత్తులో మంచి అవ్వాలనే నిర్ణయంతో భూమి మీదకి వచ్చారు కాబట్టి మనలాంటి వాళ్ళ కడుపును పుట్టారు. అందుకుంటారా అదృష్టవంతులు, అందుకోకపోతే పోతాడు. ఏమైంది? ఏ ఇంటి నుంచి వచ్చిందో ఈ ఆత్మ మన గర్భంలోకి, ఏ సుఖాలు అనుభవించడానికి వచ్చిందో అది అనుభవిస్తుంది. వినకపోతే ఏం చేస్తాం? ఎవరిని పట్టించుకోగలం, మనం ఉద్ధరించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. నా కొడుకు లేదు, నా అమ్మ లేదు, నా తాత లేడు, చెప్పడం మన ధర్మం. వాళ్ళు వినలేదని బాధపడ్డామా మనకి ఇంకా అజ్ఞానం ఉన్నట్టే. చెప్పడం మన ధర్మం, వినకపోతే వాడి కర్మ. అది ఎప్పుడైతే వస్తుందో మన కొడుకునే ఉద్ధరించుకోవాలా? మన మాట కోసం 100 మంది ఎదురు చూస్తుంటే వాడికి చెప్పడం మానేసి, అవునా? మన కొడుకు వినాలి, మా అమ్మ వినాలి, మా నాన్న వినాలి, నా పళ్ళ వినాలి, నా మూడు వినాలి, ఇంకా నా ఏంటి? వింటారా? ఒకసారి చెప్తాం, వినకపోతారా?
వదిలేయడం వాళ్ళకి. కావాలంటే ఇదిగో నీకు హాస్పిటల్ బిల్లు ఇస్తాను, రోగం తగ్గుతుందని కూడా చెప్పనని చెప్పాలి. కుయ్యమ్మోటు అంటే పర్లేదు పడుకో, అది ఉప్పుతోటే పడుకోనని. అంతే కదా, మాట వినకపోతే ఏం చేస్తాం? ఆ లైన్ వాళ్ళకి బాగుంది, మేము ధ్యానం చేయము అని మనం చెప్తున్నా, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నా వాళ్ళు వినలేదనుకో, పర్లేదు ఇలాగే ఉండండి జన్మకు, నెక్స్ట్ జన్మకు చూసుకుందామని అనాలి. ఏం పోయింది? పరమాత్మే ఒప్పుకుంటున్నాడు, ఈ జన్మకు కాకపోతే ఇంకో జన్మకైనా నన్ను చేరుకునే మార్గం తెలుసుకుని నా దగ్గరికి రాకపోతారా అని ఆయన ఎదురు చూసి ఆయనకి లేని తొందర. మనం ఈ బోడిగాళ్ళు ఈ జన్మలో మన కడుపును పుట్టారని మన ఆస్తికి వారసులు కానీ మన ఆత్మజ్ఞానానికి వారసులు అవ్వాలని రూలే లేదు. ఒక్కొక్కసారి పండిత పుత్ర పరమ సొంటలా పుడతారు. సొంటలను ఎన్నుకుని వస్తాం. ఎందుకు వస్తాం? మన జోలికి రాకుండా. అర్థమైందా? అన్నీ మన మంచికేనండి. చేశారా మంచిదే, చెయ్యకపోతే మళ్ళీ మంచిది. అర్థమైందా? నేను అనుకుంటూ ఉంటాను, మా అత్త రేపు మా పుట్టినరేపు ఎవ్వరూ చేయరండి, రాఘరావు గారు రేపు చేయరు, మా రేపు. అమ్మయ్య ఎంత అదృష్టవంతురాల్లో అనుకుంటాను. ఎందుకంటే ధ్యాన యజ్ఞంలో తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళందరినీ సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. చుట్టాలని పక్కాలని తీసుకెళ్ళి వీళ్ళు తాగారా, వీళ్ళు తిన్నారా, వీళ్ళకి బెడ్ దొరికిందా, ఫుడ్ దొరికిందా. ఇప్పుడు ఏమీ లేదనుకోండి, నేను ఆయన చిలకా గోరింగ్లా తిరుగుతూ ఉంటాం అనమాట, హనీమూన్ కప్పుల్లాగా. ఎంత హాయి చెప్పండి. చుట్టాలంతా బరువే, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఏ లగేజ్ లేకుండా మూడు పెళ్ళం వెళ్ళిపోవడమే జామ్ అని ముసలాళ్ళమైనా ఎంత బాగుంటుంది చెప్పండి. మళ్ళీ కొడుకు కోళ్ళు మనోడు మనం దిక్కుబాలుకోవాలి. ఆ కోళ్ళు వచ్చింది అనుకోండి, మనం చంకేసుకుంటే కదా అదే మించిపోద్దని. ఎందుకు వచ్చింది? హాయిగా ఇంట్లో పడాడండి, మీరు టీవీ చూసుకోండి, మేము ధ్యాన యజ్ఞానికి వెళ్ళి వస్తాం అంటాం. ఎంత బాగుంది చెప్పండి. ఆడు తిన్నాడా, ఈడు ఉన్నాడు, ఆడు సచ్చాడు అన్న గోళ మనకు లేదు. వచ్చేదే మంచిదే, ఆహ్వానిస్తాం. బయట ఉండి ఉద్ధరించడానికే మనం వెళ్ళాం. సంసారంలో ఉద్ధరించడం అనేది లేదు మనకి, ఎవరికి కూడా నో చెప్పేదే లేదు. కానీ వాళ్ళు రాలేదని మనం బాధపడితే మనకి ఇంకా అజ్ఞానం ఉన్నట్లే. అందుకే నేను ఎప్పుడు బాధపడను. మా పిల్లలకు కూడా చెప్తాను, మీరు వచ్చారా, నా ఖాళీ ఉంటేనే మీకు రిసీవింగ్, లేదా మీకు ఎక్కడ తినాలో తినండి అంటాను. 3 days క్లాస్ జరుగుతుంది. నిన్న నా కొడుకు బస్సు ఎక్కిసాడు, అమ్మ ఇంట్లో ఉండదని, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపో చక్కగా, నువ్వు ఉంటేనే నాకు బరువు అని చెప్పాను నేను. ఎందుకంటే అటు తిన్నాడా లేదా, హోటల్ తిన్నాడు. అటు రోజు హోటల్కి వెళ్తే కోడలతో సరదానే. మన దగ్గరికి వచ్చాక హోటల్ తింటా, అయ్యో రాక కొడుకు వచ్చాడు, ఈ హోటల్కి వెళ్తున్నాండి, అదో బెంగ. ఆ బెంగ మనకు అవసరమా? నీకు సరిగ్గా అమర్చకపోతే నేను బెంగెట్టుకోవాలి, కానీ ఎప్పుడో వచ్చే కొడుకుల కోసం ఎదగోవాలి ఎందుకట, అంత అవసరమా? అందుకని అన్నీ మంచిగా అని అనుకోవడం పత్రికారు వాళ్ళు అలవాటు అయిపోయింది మనకి. అదంతా సంతోషం, వెళ్ళిపోతానంటే మరీ సంతోషం, అదనమాట. అందుకని మనకు అజ్ఞానం లేనన్నాళ్ళు ప్రతి దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ బతుకుతామండి. కష్టమైనా సుఖమైనా యాక్సెప్ట్ చేస్తాం, ఒప్పుకుంటాం, అది వస్తుంది. అజ్ఞానంలో అలా అనుకోండి. కష్టం వస్తే దేవుడు ఎందుకు ఇచ్చాడు అనుకుంటాం, సుఖం వస్తే అబ్బా నా గొప్పే అనుకుంటాం. కాదు, ప్రతి దాన్ని అన్నీ రెండూ కూడా నా కర్మ ఫలాలే అనుకోగలగడమే జ్ఞాని లక్షణం. అజ్ఞానిగా ఉన్నంతసేపు ఇది రాదండి, యాక్సెప్ట్ చేయలేమండి. దేన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదంటే వాడికి ఇంకా అజ్ఞానం ఉన్నట్టే. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఇంకా దేహం గురించి మనసు గురించి ఆలోచిస్తున్నారు అంటే మీరు అజ్ఞానంలో ఉన్నట్టే. 10 ఏళ్ళు జ్ఞానం చేస్తున్నానండి, నా కాళ్ళ నొప్పులు తగ్గలేదండి అంటే నేను వెంటనే చెప్తాను మాని అయితే అంటాను. ఒకే ఒక్క సలహా చెప్తాను. మా రాఘరావు గారు అయితే ఇంకా నచ్చ చెప్తారు, మాసం మాని గంటలు చెయ్యి. నేను ఒకటే చెప్తాను, ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపో, మాని వచ్చే జన్మలో చేసుకుంది దానిలో. అవును, ఆడు ఆత్మజ్ఞానం కోసం వస్తే ఆడికి ఎన్నైనా నచ్చ చెప్పొచ్చు. ఒకటి చెప్తున్నావు పక్కన, ఆత్మే నీవు, నశించిపోయే శరీరం కోసం ఏమీ చెయ్యక్కర్లేదు, నశించిన ఆత్మ కోసమే ధ్యానం. ఈ రెండు దేనికి? ఈ ఆత్మ పైకి వెళ్ళేటప్పుడు సాధన ఎంత చేసింది, జ్ఞానం ఎంత పట్టుకెళ్ళింది అని పైలోకాలకి కావాల్సిన మూట నీకు అందించడానికి మేము రెడీగా ఉంటే, నువ్వు ఇంకా కాళ్ళ నొప్పులు తగ్గలేదు, నడు నొప్పులు తగ్గలేదు, తలకాయ నొప్పి తగ్గలేదు అంటే ఇంకెందుకు అదోగోలా? ఇది అవసరమా మనకి? ఇది ఎవరు ఉద్ధరిస్తాడు? ఆడు వెళ్ళిగా ఆడు ఉద్ధరించుకోవట్లేదు. లోకానికి ఒక్క పైసా ఉపయోగపడరు ఇలాంటి వాళ్ళు.
ఎంతసేపు శరీరం కోసం మనసు కోసం ఉంటారో వాళ్ళు లోకానికి ఉపయోగపడరండి. ఎంతవరకు ఆత్మ జ్ఞానం పెంచుకోవాలి, దానికోసం సాధన చెయ్యాలి అని చేసే వాళ్ళే లోకానికి ఉపయోగపడతారు. నేను ఒకటే చెప్తాను అందరికీ, పత్రిగారు అనుపరికని వీరుల్లా తిరుగుతున్నాడు. ఆయన కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆయన ఆగాడా? కాళ్ళ నొప్పుల కోసం జ్ఞానం చేస్తున్నాడా కూర్చుని? ఆయన అలా విశ్రాంతంగా చేస్తున్నాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు. అందుకని నేచర్ ఆయనకి ఎంత ఇస్తుంది. మొన్న ఒక అవార్డు వచ్చింది, అవునా కదా? ఆయన ఏమైనా అడిగాడా? అవార్డు కోసం పని చేశాడా? ఆ భగవంతుడు ఇచ్చే గిఫ్ట్లు ఆయనకి, అవునా కాదా? ఆయన గురువు చూసి ఏం నేర్చుకున్నావు? ఆయన ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం అంటే నువ్వేమో కాళ్ళ నొప్పులకి జ్ఞానం, కడుపు నొప్పి జ్ఞానం, తలకాయ నొప్పి జ్ఞానం అంటే ఎలాగా? నీకేం అర్థమైంది మా గురువు చెప్పిన విషయాలు? అందుకే నాకు చాలా కోపం వస్తుంది. ఆరోగ్యం బాగోలేదు, ధ్యానం మొదలెట్టాను అంటే ముందు మాని అంటాను నేను. మళ్ళీ వీడికి మనం హామీలు ఇవ్వాలి. లేకపోతే మనకేమన్నా రోగం వస్తే నేను మాకు చెప్పారు, మీకెందుకు రోగం వచ్చిందంటారు, అదో గొడవ. ఇది సమాధానం చెప్పలేక ఇంకా సావాలి. మళ్ళీ వీడికి మొదలెట్టాలి కర్మ సిద్ధాంతం. ఆడు ఆరోగ్యం గురించి ధ్యానం చేసేవాడికి అంత ఆత్మజ్ఞానం కర్మ సిద్ధాంతం నేర్పడం ఎందుకు? అందుకే నాకు రాఘరావు గారు కోపం అనుకుంటారు కానీ చాలా ఎక్కువ ఉంటుంది నాకు తిక్క. ఒక్క ఆత్మజ్ఞానం కోసమే ధ్యానం అనేవాడికి మనం ఎన్ని రాత్రులైనా ఎన్ని పగలైనా ఎంత కష్టపడైనా సేవ చేయొచ్చు. ధ్యానం వల్ల జ్ఞానం అని గురువు చెప్తే ధ్యానం వల్ల ఆరోగ్యం ఏంటి? అదేదో బోల్డ్ పనులు చేస్తే చిన్న చాక్లెట్ లాంటిది. అందుకని మన అజ్ఞానం నశించమన్నంతసేపు మనం శరీరం మనసు గురించే ఆలోచిస్తామండి. మనకి జ్ఞానం పెరిగినప్పుడు మాత్రమే ఆత్మ గురించి ఆలోచిస్తామండి. బయట అంటాం నేను ఆత్మనని, మళ్ళీ నా తలకాయ నొప్పి తగ్గలేదు, నా నడువు నొప్పి తగ్గలేదు. నువ్వు ఆత్మవా శరీరానివా? అక్కడ శరీర స్థితి అది. వస్తాయి, అందరికీ వస్తాయి. కర్మలు ఉన్నంతసేపు వస్తాయి, దేహం ఉన్నంతసేపు వస్తాయి. దేహం ఉంటే, కర్మ ఉంటేనే దేహం ఉంటుంది. దేహం ఉన్నప్పుడు అది ఏం తెచ్చుకుందో అన్నీ అనుభవించవలసిందే. సాధన దేనికి అంటే ఓర్చుకునే శక్తి వస్తుంది. నువ్వు ఓర్చుకున్న కొద్దీ నొప్పి అంట మహాత్ములు ఏమంటారంటే, నొప్పి ఒక గొప్ప గురువట, బాధ ఒక గొప్ప గురువట. అవి రెండు ఉన్నప్పుడు నీకు ఓర్చుకోవడం అనే పాఠం నేర్పుతాయటండి, అవునా కాదా? ఏమీ లేనప్పుడు బాగానే ఉంటుంది, పాఠం ఏమి ఉండదు. అన్ని ఆరోగ్యాలు ఉన్నాయనుకోండి, నేర్చుకోవడం అనే పాఠం ఎక్కడుంది? ఓర్చుకోవడమో లేదు. కానీ ఒక నొప్పి వచ్చినప్పుడు తప్పదు. ఆకలి అయినంతసేపు కుయ్యం మర్రు అంట, ఆకలి వేస్తే కుంటుకుని వెళ్ళైనా తింటాం. సరే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, భోజనం ఎవరైనా తెచ్చిచ్చేస్తే బాగుంది అనుకుంటాం, మనకి ఎవడో లేడు. అప్పుడు ఏం చేస్తాం? చచ్చి చెడి నొప్పులైనా భరించి వంటింట్లోకి వెళ్ళి తింటాం. అంటే ఓర్చుకోవడం వల్ల నేను లేవగలను అనే కాన్ఫిడెన్స్ నీకు వచ్చి నువ్వు వంటింట్లోకి వెళ్ళి భోంచేస్తావు. అంటే లోన శక్తి ఉంది కదా నీకు. ఉన్నా సరే సాగుబడి తెగులని కొంతమంది ఏం చేస్తారంటే ప్రయత్నించుకోరు. ప్రతి నిమిషము కూడా మనం ఎదుటోడి మీద ఆధారపడకుండా మనకు మనం చేసుకోగలిగితే మనకు ఎంతో శక్తి ఉంది. అది ఉపయోగించం, కానీ ఆ శక్తిని వెలికి తీసే మార్గమే ధ్యానం. అనంతమైన శక్తి నీలో ఉంది, దాన్ని వెలికి తీసే మార్గమే ధ్యానం, ఇంకేమీ కాదు. మరి ఆత్మ ఉంది కదా లోన, అనంతమైన శక్తి అది. కానీ దానికి ఏమైంది? ఆ శక్తి బయటికి రాకుండా దాన్ని మనసు కమ్మేసింది. ఆ మనసుకుని మురికి గుణాలన్నీ కూడా ఆత్మ యొక్క ప్రకాశం, ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని బయటికి రానివ్వకుండా చేస్తున్నాం. వల్ల ఏమైంది? సాధన లేక మనందరం అజ్ఞానంలోనే కొట్టుకుపోయాం, అవునా కాదా? ఇక తర్వాతే అహంకారం. మనకు ఉండకూడదు అహంకారం. మన ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి, ఆత్మజ్ఞానికి అహంకారం ఉండకూడదు. అహంకారం ఉంటే మనకి ఆత్మజ్ఞానం అబ్బదు. నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు, ఇంకా ఏం తెలియనట్టే లెక్క. నాకు తెలుసుకోవాల్సింది కొంత తెలుసు, ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే వాడికి సృష్టి తెలియపరచడానికి ఎన్నో పాఠాలు చుట్టూరు చేస్తుందండి. అందుకే అహంకారం మనకి ఎప్పుడు ఉండకూడదు. మన చుట్టూరు గమనిస్తే మనకి ఎన్నో పాఠాలు వస్తాయి.
దత్తాత్రేయుడు ప్రకృతి నుంచి 24 గురువులను తీసుకుని 24 వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు దత్తాత్రేయుడు. అవునా కాదా? మనం కూడా ఇంకా తెలుసుకోవాలంటే మన చుట్టూరినే మనకు పాఠాలు నేర్పేవన్నీ ఉంటాయండి. అందుకే అహంకారం లేకుండా ఉండాలి. ఒక ఆత్మజ్ఞానికి అహంకారము అడ్డే, మమకారము అడ్డేనండి. మీకు రెండిటికి ఉదాహరణ చెప్తాను. అహంకారం ఉంటే విశ్వామిత్రుడి చరిత్ర మీ అందరికీ తెలుసు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు, రంభక్క కోసం పోయి కట్టుకున్నాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి మేనక కోసం, ఇంకో 1000 సంవత్సరాలు తపస్సు చేసి అంబరీషుడి కోసం, ఇంకో 1000 సంవత్సరాలు తపస్సు చేసి త్రిశంకుడి కోసం, ఇలా 4000 సంవత్సరాల తపశ్శక్తి అంతా పోగొట్టుకుని, అంటే నేను సృష్టించగలను, కామానికి దాసుడయ్యాడు, కోరికలకు దాసుడయ్యాడు, మరి గొప్పకి దాసుడయ్యాడు. ఇంద్రుడు రానివ్వనని త్రిశంకుడు దగ్గుండంటే ఆడు రానిచ్చేదట్టి నీకు స్వర్గాన్ని పెట్టేస్తానన్నాడు. అంతే కదా? అలా ఒక్కొక్క 4 సంవత్సరాలు 4000 సంవత్సరాలు తపశ్శక్తిని, అంటే నాకు తపస్సులో శక్తి వచ్చింది కాబట్టి నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు. 4000 సంవత్సరాలు మరి పోగొట్టుకుని అహంకారాన్ని తగ్గించుకుని ఆకన్న బ్రహ్మర్షి అయ్యాడు. అది అహంకారం. మరి ప్రహ్లాదుడి చరిత్ర, ప్రహ్లాదుడు అంటే మీ అందరికీ తెలుసు. చిన్నప్పుడే భగవద్ దర్శనం కలిగింది కదా, ఎంతో గొప్పవాడు. అందరూ పొగుడుతారు కదా, పొగిడితే ఏదో మూల మాయ అంటూ వచ్చేస్తుంది మనకి. మాయలో ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్న మాయ మనం వశం అయిపోద్దటండి. ఆ మాయలోనే వచ్చేస్తుంది అహం. అలా అందరూ కూడా నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత అదృష్టవంతుడివి, చిన్నప్పుడే దైవ దర్శనం కలిగింది, నీ అంతటి వాళ్ళు లేడని ప్రహ్లాదుడు ఎన్నో వేల సంవత్సరాలు పరిపాలించాడు అంటుంటే తనకు కూడా ఒక చీనంత అహంకారం వచ్చిందటండి. నిజమే, నాకు చిన్నప్పుడే దైవ దర్శనం కలిగింది, నా గొప్ప వల్ల, నా పూర్వజన్మ పుణ్యం వల్ల కలిగిందని అనుకుండే ఆ చిన్న అహంకారం వచ్చిందండి. రాగానే ఒక జన్మ పెరిగింది ప్రహ్లాదుడికి. ఇది ఎంతమందికి తెలుసు? ద్వాపర యుగంలో శల్యుడు అనే పేరు విన్నారా మీరందరూ? ఎవరైనా? కర్ణుడు రథసారథి, శల్యుడిగా పుట్టాడు. రథసారథి అంటే ఎన్ని కాళ్ళు తన్నులు తినాలి. రథాన్ని నడుపుతున్నప్పుడు వీళ్ళు నోటితో చెప్పరు, కుడివైపు తిప్పు ఎడవైపు తిప్పు అని చెప్పరండి. కుడికాలతో నడుము మీద ఒక తాపు తంటే ఇలాగా కుడివైపు వెళ్తుంది రథం, ఎడం కాలుతో ఒక తాపు తంటే ఎడమవైపు తిప్పాలి ఆ రథసారథి. 2 కాళ్ళతో తంటే స్ట్రైట్ వెళ్ళాలి. అంటే కృష్ణుడు ఎన్ని తాపులు తిన్నాడు, ఆడెన్ని తాపులు తిన్నాడు. కృష్ణుడు భక్తుల కోసం తిన్నాడు, వీడు అహం పెంచుకుని తిన్నాడు. మరి అంటే అహంకారం వల్ల ఒక జన్మ పెరిగింది. చూసారా? అది ఆఖరి జన్మ అవ్వాలి ప్రహ్లాదుడికి. పెరిగిందా లేదా? మనం ఎన్నిసార్లు పెంచుకుంటే జ్ఞానం వచ్చేసింది, మోక్షం వచ్చేసింది, ఇదే ఆఖరి జన్మని పత్రికారంటే ఉబ్బు దెబ్బైపోయి అహంకారాలు పెంచుకుని బోల్డ్ తప్పులు చేస్తే మళ్ళా మొదటికి వస్తాం. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి. ఇక మమకారం. జడభరతుడి కథ మీ అందరికీ తెలుసు. జడభరతుడు అనే ఋషి అన్నీ వదులుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు, ధ్యానం చేసుకుని చివరి జన్మ చేసుకుందామని. తను నదిలోంచి స్నానం చేస్తూ ఆశ్రమానికి వస్తుంటే దారిలో ఒక లేడి ప్రసవించి తల్లి లేడి చనిపోయిందట. ఆ చిన్న లేడి పిల్ల ఏ పులి వాతపడి చనిపోతుందో అని ఆ లేడిని తీసుకొచ్చి ఆశ్రమంలో పెంచుకుంటాడట. పెంచుకున్నాక దాని మీద మమకారం వచ్చింది. మమకారం వచ్చి తను చనిపోతూ ఈ లేడి ఏమైపోతుంది నేను చనిపోతే అనే ఆలోచనతో చనిపోయాడట. అందుకని మరుజన్మ లేడిగా జన్మ తీసుకోవాల్సి వచ్చింది. జ్ఞానం ఉంది కాబట్టి ఆ మునుల ఆశ్రమం ముందు తిరిగి లేడిగా పుట్టిన మిగతా జ్ఞానం అంతా అక్కడ విన్నాడట. అది చివరి జన్మ చేసుకున్నాడు. అంటే చూడండి, అహంకారము జన్మకి కారణమే. అందుకే ఆత్మజ్ఞానికి అహంకారం మమకారం ఏది ఉండకూడదు. మమకారమే పెద్ద బంధం అండి. అహంకారం బంధం కాదు, మమకారం మరీ బంధం కదా. అమ్మ మీద బంధం, నాన్న మీద బంధం, కూతురు మీద బంధం, కొడుకు మీద బంధం,
మొగుడి మీద బంధం, పిల్లల మీద ఎన్ని బంధాలు ఉన్నాయి మనకి కదా. ఎక్కడ కూర్చున్నా మీకు ఇంటి దగ్గర బంధం గురించి లాగేస్తుంది. వ్యాపారం బంధం, ఉద్యోగం బంధం. మీరు ఖాళీ అయిపోయిన వెంటనే నేను అక్కడ మీకు ఉందో లేదో చూసుకోండి. బయటికి వెళ్ళి భోజనానికి కూడా రాకుండా టక్మని సెల్ ఆన్ చేస్తారు. ఎవరితో ఫోన్లో మాట్లాడారంటే మీరు వాళ్ళతో మీకు బంధం ఉన్నట్టే. మీకు మీరు పరీక్షించుకోండి. ఈరోజు నుంచి బయటికి వెళ్ళగానే పెళ్ళంతోటో ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, వ్యవహారం కోసం ఆడ అప్పిచ్చాడా, ఈడు అప్పు పోగొట్టాడా, ఆడ అద్దె ఇచ్చాడా, ఈడు అద్దె ఎగ్గొట్టాడా, లేకపోతే ఏమే నేను బాగున్నాను నువ్వు బాగున్నావా, అది బాగానే ఉంటుంది. అందుకే ఫోన్ ఎత్తుతుంది. బాగోపోతే ఫోనే ఆగెత్తుతుంది. అదో క్వశ్చన్ కాకపోతే అంటే ఎంత బంధమో చూడండి. ఫోన్లు వచ్చి మన జీవితాలన్నిటి చెడగొడుతున్నాయి. ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. కానీ మనం మంచిగా ఉపయోగించట్లేదు. మనకి పెద్ద మాయ ఏంటో తెలుసా? ఛానల్కి పెద్ద మాయ ఫోను, సెల్ ఫోన్. ఇప్పుడు చూడండి, వాళ్ళు చెప్తారు అవతల విషయాలు మీకు ఫోను ఎక్కడి నుంచి వెళ్ళగానే. రేపు పొద్దున ఛానల్లో మీకు అయ్యే వస్తాయి. ఈవేళ సాయంత్రం మీరు ఫోన్ మాట్లాడి పడుకోండి, పొద్దున్న 6 గంటలకు ధ్యానానికి రండి. ఎన్ని రాత్రి మాట్లాడిన ఫోన్ విషయాలు వస్తాయో మీకు మీరే విచారణ చేసుకోండి. మీ ఆవిడ చెప్పినయో, మీ మొగుళ్ళు చెప్పినయో విషయాలు. అంటే మీరే బురద మీ మీద వేసుకుంటున్నారు. బురద ఆవిడ వేయట్లా. మీకు మీరే శత్రువులు, మీకు మీరే మిత్రువులు. శత్రువులు ఎక్కడా బయట లేరండి. మన మనసే మనకు శత్రువు, మన ఆత్మే మనకు మిత్రుడు. ఈ రెండు గమనించండి. మన మనసు మనకు శత్రువు, మన ఆత్మ మనకు మిత్రుడు. మనసు మాట వింటున్నారు, అన్నీ పోగేసుకుంటున్నారు. అది ఛానల్లో ఇబ్బంది పెడుతోంది. మన ఆలోచనలు అంటే బయటికి కాదు కదండి, నువ్వు పోగేసుకున్నవే. నేను 3 days క్లాస్కి వెళ్ళొచ్చానండి. వెళ్ళొచ్చావు, బాగుంది. ఎంత నేర్చుకున్నావు, ఎంత వదులుకున్నావు, ఎంత అలవాటు చేసుకున్నావు. నోట్స్ చదివేకండి, ఇది కాపీ. మీకు ఎన్ని గుర్తున్నాయి? రెండో వ్యవహారాలు మీ బుర్రలో లేకపోతే అన్నీ చెప్పిన క్లాస్ గుర్తుంటుంది. రెండో వ్యవహారాలు మీ మనసులో నింపుకుంటే ఒక్కటి గుర్తుండవు, మళ్ళీ నోట్స్ తీసి చదవాల్సిందే. అవునా కాదా? వ్యవహారాలు పోసుకుంటున్నామండి. ఫోన్ లాంచ్ చేసి పలకరించి, వాళ్ళని పలకరించి, ఏళ్ళని పలకరించి ఖాళీగా ఉంటే ఆ ఫోన్ ద్వారా అన్నీ పోసుకుంటున్నాము. ఎవరైనా క్లాస్ అయిపోయాక నా దగ్గరికి ఆలోచనలు వచ్చాయంటే ఒప్పుకోను. అవి మీయే మీరు పోగేసుకున్న చెత్తే మీకు ఆలోచన రూపంలో వస్తుంది. ఆ చెత్త చేస్తున్నానని కూడా మీకు తెలియట్లేదు. ఎందుకంటే ఎన్ని చెప్తున్నా, ఎన్ని చేస్తున్నా మీలో ఒక అహం ఉంది. ఏంటంటే నేను వెళ్ళి వచ్చేసాను, నాకు అన్నీ తెలిసి వచ్చాయి, నేను వెళ్తున్నాను, నా సాధన ఒక్కసారితో. అందుకే రాఘరావు గారు అంటారు, 1 నెలతో మీకేం సరిపోదు అని. ఎందుకంటారంటే ఇన్ని అలవాట్లు అవ్వాలి అంటే ఇక్కడ ఇన్ని గంటలు పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ ఈ హాల్లో అయినా మీరు ఫోన్ ముట్టుకోరు. బయటకు వెళ్తే ముట్టుకుంటారు, కొన్నాళ్ళు పోతే అది ఆపుతారు అనుకోండి. అవునా కదా? కొంతైనా అలవాటు అవుతుందండి. అది ఎలా ఉన్నా మనం ఎంత ఎదుగుతున్నా, ఎన్ని క్లాసులు చెప్తున్నా, ఎన్ని నేర్చుకున్నా, ఎంత డబ్బున్నా మనకు అహంకారం ఉండకూడదు. ఆత్మజ్ఞానం కావాలి అంటే వదులుకోవాల్సిన ముందు అహంకారం అండి. అది వదులుకుంటేనే వస్తుంది. మమకారం వదులుకుంటేనే భగవంతుణ్ణి చేరుకోగలం. మీకు తుకారాం సినిమా తెలుసు కదండి. మొదవచ్చింది ఎక్కుదామంటే తుకారాం డబక్కమని ఎక్కి కూర్చున్నాడు. పిల్లలేమంది, గేదెలు ఏమైపోయా, పిల్లలు ఏమైపోయారు చూసి వస్తానని. ఈ మమకారం వదలలేదు, రాధం వెళ్ళిపోయింది. సినిమాలో చూసుంటారు అందరూ. మరి వాటి మీద మమకారం పెంచుకుని కూర్చుంది, రాధం వెళ్ళిపోయింది. మన రాధం కూడా వెళ్ళిపోద్ది. మనకు అన్నిటి మీద మమకారం కాదు, మన ఫోన్ మీద మమకారం. దిక్కుమాల గోళ. మనకు పిల్లలు అక్కర్లేదు, గేదెలు అక్కర్లేదు, కానీ ఈ ఫోన్ వదిలితే చాలు, వెళ్ళిపోతాం బయటికి కదా. అది మనం కొనుక్కున్న స్మార్ట్ ఫోన్తో మన పిల్లల్ని తగలెడుతున్నాం అన్న విషయం మనకే తెలియదు. అదొకవేళ. ఇక ఆడంబరాలు. ఈ ఆడంబరాల వల్ల మనము చాలా చాలా కిందకు దిగజారిపోతామండి.
ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో. ఇప్పుడు ఎదవ లోన్లో ఒకటి పెడుతున్నాడు, ఏదైనా ఇచ్చేస్తానంటాడు, తెచ్చేస్తాం. కట్టడానికి అంకిలు కళ్ళ ముందు కనిపిస్తాయి, ఇంకేం జ్ఞానం ఎదవగోల. మనం కట్టాల్సిన లోన్లన్నీ కనిపిస్తుంటాయి మన కళ్ళ ముందు. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కృత్రిమ ఆడంబరాల కోసం. పూర్వం పెద్దలు ఏం చెప్పేవారు అంటే, నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే 9 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకున్నావు, 1 రూపాయి దానం చేయరా అనేవారు. వాడికి దానం చేయడానికి 1 రూపాయి ఉపయోగించేవాడు. ఇప్పుడు పెద్దలు ఏం చెప్తున్నారు అంటే, మనలాంటి తల్లిదండ్రులు అక్కడ లోన్ ఇస్తున్నాడుగా, కట్టే, లేదా ఐపీ పెట్టే, లేకపోతే పెళ్ళం పేరు పెట్టి విడాకులు ఇచ్చినట్టు నటించు, తర్వాత రాత్రికి కాపురం చెయ్యి. మీకు తెలీదా? చాలామంది ఇలా ఉన్నారండి. విడాకులు తీసుకున్నట్టు ఉంటారు, తర్వాత మామూలుగానే ఉంటారు. కోర్టు ఏమో చూస్తుంది రోజు, లాస్ట్ అంతా దాని మీద పెడతాడు, ఇంకా అప్పులోడు గోవిందా. ఇవన్నీ దేనికి వచ్చాయి? కృత్రిమ ఆడంబరాలు. ఉన్నదానితో తృప్తి లేదు, లేని దానికోసం ఆరాటం. ఈ ఆడంబరాలకు అలవాటైపోయి ఇంక ఈ జ్ఞానంలో కూర్చుండి ఈ అప్పులు ఆస్తులు లెక్కలు గోలతో వస్తుంది. అవునా కాదా? ఈ ఆడంబరాలే ధ్యానాన్ని చేయనివ్వకుండా మనసు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏం లేదు, నీకు 10 రూపాయలు వచ్చాయి, 10 రూపాయల్లో నువ్వు తృప్తిగా బతకగలగడం నేర్చుకో. నీకంటే కిద్దవాడిని చూడు. మలయాళ స్వామి వారు ఒక మాట చెప్తూ ఉండేవారండి, కారు లేదని బాధపడకు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించు అనేవారు. అంతేకాని ఇంకా పెద్ద కారు కొందామని ఆడకు. భగవంతుడు నాకు కాళ్ళైనా ఇచ్చాడు. ఆ కాళ్ళు లేని వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? మరి అది ఉన్నదాంతో తృప్తి పడినవాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడండి. కృత్రిమ ఆడంబరాలు, వాడే అనుకోవాలి, వాడు నన్ను గొప్పగా అనుకోవాలి, వీడు నన్ను గొప్పగా అనుకోవాలని ఆడంబరాలకు వెళ్తాం చూడండి జీవితంలో, అప్పుడు మనకి ఎప్పుడు దుఃఖమేనండి. ఆ దుఃఖం వస్తుంది, అప్పుడే వస్తుంది. ఇంకా మనకి ధ్యానం ఎక్కడ కుదురుతుంది? ధ్యానం కుదరలేకపోవడానికి ఇవన్నీ కారణాలు. ఎప్పుడు మనం తక్కువగా ఉన్నాము అని ఎప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు మనకంటే గొప్ప వాళ్ళు రెడీగా ఉంటారు. మనకంటే కింద వాళ్ళు ఉంటారు, మనకంటే గొప్పవాళ్ళు ఉంటారు. గొప్పవాళ్ళ వైపు చూసి అలా ఉండాలనుకున్నప్పుడే మనం ఆడంబరాలకు పోతాం. మనకంటే కింద వాళ్ళని చూసి వాడికంటే నేను బాగున్నాను అనుకో, అప్పుడు ఎంతో తృప్తిగా ఉంటాం. అవునా కాదా? వాడికి 2 పూటలు తినడానికి లేదు, మనకు అదైనా ఉందిగా. ఈ బట్టలు కూడా ఉండవు కొంతమందికి, మనకు అదైనా ఉన్నాయిగా. ఉండడానికి ఇల్లు ఉంది, గూడు అన్నీ ఉన్నాయి మనకి. ఇంకా మనకు అసంతృప్తి ఉండి ఎక్కడెక్కడో చూసి ఆ లేనిపోయిన ఆడంబరాలకు పోయి అప్పులు పాలయ్యి ఇంక వాడికి ధ్యానం ఏంటి? మళ్ళీ నా మనసు బాగాలేదు, నాకు డిప్రెషన్ వచ్చింది, నేను ధ్యానం చేస్తే పోద్దా అని అడుగుతారు. డిప్రెషన్ ఎందుకు వచ్చిందో కారణం చెప్పర్లేండి. ఇప్పుడు రోగం చెట్టుదా వేరుదా అంటే, వేరుదే చెట్టు, వేరుదే రోగం అయినప్పుడే చెట్టు చచ్చిపోద్దండి. చెట్టుకు రోగం వస్తే కొమ్మ తింపేస్తే మిగతా చెట్టు అంతా బాగానే ఉంటుంది. అలాగే మన మనసు రోగిష్టిది. ఆ మనసు భవరోగం వచ్చి శరీరానికి రోగాలు అంటుకుంటున్నాయి. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండు, ఉన్నదాంతో తృప్తిగా ఉండు, నీకే అనారోగ్యం ఉండదు. కొన్ని ప్రారంభం వల్ల వచ్చినా దాన్ని నువ్వు తట్టుకుంటావు ధ్యానం వల్ల. కానీ ఇలా ఆడంబరాలకు పోయి వాళ్ళ దగ్గర అప్పులు చేసి వీళ్ళ దగ్గర అప్పులు చేసి లేనిపోయి నీ కొనుక్కున్నప్పుడు నీకు ధ్యానం ఎక్కడ కుదురుతుంది? అది కూడా నీకు అడ్డే. అవిద్య, అజ్ఞానం, అహంకారం, ఆడంబరాలు ఇవన్నీ కూడా మనని ధ్యానం కుదరనివ్వకుండా చేస్తాయి. అందుకే మనకి ఇవి ఉండకూడదు. అత్యాస, లాస్ట్ అత్యాస. ఈ అత్యాస కూడా సాధకుడికి ఉండకూడదు. చాలామంది అండి పత్రిగారి ధ్యానంలోకి వచ్చినట్టు వస్తారండి. ఇంకో పత్రిసారి ఏం చెప్తారు అంటే, అందరినీ వినమని చెప్తారు. ఎందుకు చెప్తారు? అన్నీ ఆచరించి మన ఎందుకు చెప్తారు చెప్పండి? మీ జ్ఞానం ఎంత ఉందో చూస్తాను నేను. అందరినీ వినండి అంటారు. మీరు ఎందుకు వినమంటారు అంటే, అన్నీ వింటే నువ్వెంత గొప్పగా ఎదిగిన వాడివో నీకంటే వాళ్ళు అంత తక్కువ అర్థమవుతుంది నీకు. అంతేగాని వాళ్ళ దగ్గర శ్వాస మీద ధ్యాస పెట్టి పత్రికాల శిష్యులు తెలియని విషయం ఉందండి.
అన్ని ఉన్న మూలాంచి ఇలా తయారయ్యారు అందరూ. నేను ఒకసారి పత్రికను ఒక మాట అడిగాను, సార్ మీరు చెప్పిన సాధన ఎంత గొప్పదో, కృష్ణుడు ఏం చెప్పాడో మీరు అదే చెప్పారు, బుద్ధుడు ఏం చెప్పాడో అదే చెప్పారు, శ్వాస మీద ధ్యాస ఎందుకు గొప్పదో చెప్పేశారు. మరి చెప్పేశాక మీ దగ్గర పొందే జ్ఞానం కంటే ఆత్మే దైవం ఇవన్నీ మాకు చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళంతా శరీరము మనసు గురించి చెప్తుంటే వాళ్ళు మేమే వింటామండి అన్నాను. మీరు ఇంత గొప్పగా చెప్తే ఇంకా అది విను ఇది విను ఇది విను అంటున్నారు. మేము ఎందుకు వినాలి అంటే వాడిలాగా సమయానుకూలంగా పండితుల శరీరం ఇది మనసు ఇది అని చెప్పడానికే, కానీ అదంతా పండిత జ్ఞానమే కానీ యోగి జ్ఞానం కాదు. మీరే పెద్ద యోగి కదా, మరి మీరే అంత గొప్పగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అన్నీ వినమంటారు అని అడిగాను నేను. ప్రతిసారి వినమన్నారు అంటారు, మాకు వినడం ఇష్టం ఉండదు, కానీ పెడతాను. వాళ్ళు ఎన్ని లోట్లు ఉన్నాయో ఏ స్థాయికి ఎదిగాడో చూస్తాను. అప్పుడు ప్రతిసారి చెప్పారు. ఇప్పుడు పొట్టోడు అన్నాడు, ఆ పొట్టోడు ఎవరే నువ్వు పొట్టోడు వెంటే నమ్మడట. అప్పుడు ఏం చేయాలి, ఆడికంటే పొడుగోని తీసుకొచ్చి ఆడి పక్కన పెట్టాలి. అప్పుడు ఆడి పొట్టోడు అంటే నమ్ముతాడట. ఓ పొడుగోడిని అరే నువ్వు చాలా పొడుగు అంటే నమ్మడట, నాకంటే ఉన్నవాళ్ళు ఉంటారంటాడట. అప్పుడు పొట్టోడిని తీసుకొచ్చి ఆడి నిలబెట్టి ఒరే అంటే అప్పుడు ఆడు పొడుగోడు నమ్ముతా. అలాగే మీరు నేర్చుకుంటున్న జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటారు అంటే పక్క వాళ్ళ జ్ఞానం ఎంత ఉందో మీరు గ్రహిస్తే, ఓ మాకంటే వీడికి ఏమీ ఎక్కువ తెలియదు, మేమే గొప్పగా నేర్చుకుంటున్నామనే జ్ఞానం మీలో కలుగుతుందని అన్నీ వినమంటానన్నారు. మనకి ఏమన్నా కలిసి వస్తుందా? ఎంతసేపు ఆడనమన్నారు ఈయనమన్నారు, ఆడు నెత్తి మీద చెయ్యట్టమన్నాడు, వీడేమో చక్రాలను చూడమన్నాడు, ఆడు ఓంకారం అనమన్నాడు. అన్నావా విన్నావా అన్నీ మనసే. అవునా? ఓంకారం అంటున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు మనోస్థితిలో ఉన్నావు. చక్రాలను గమనిస్తున్నావు అంటే అర్థం ఏంటి? మనోస్థితిలో ఉన్నావు. మాస్టర్స్ వచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నావు అంటే ఏంటి? మనసే. ఇచ్చేస్తే పుచ్చేసుకుందామని కోరుకునేది ఎవరు? ఆత్మ మనసా? మనసు. అంటే నువ్వు మనోస్థితిలో ఉన్నావు, కానీ ఆడెవడాడు తొక్కలో ఇచ్చేవాడు అనంతమైన దివ్యశక్తి నాలోనే ఉంది, నా ఆత్మే అనంతమైన దివ్యశక్తి ఉంది, అష్టసిద్ధులు నవనిధులు నాలోనే ఉన్నాయి. కాస్త ధ్యానం చేస్తే మనసు పక్కకి వెళ్తుంది, ఆత్మశక్తి బయటకు వచ్చి అన్నీ వస్తాయనే జ్ఞానం నీకు ఎందుకు కలగట్లేదు అంటే ఆత్మ గురించి సరిగ్గా నీకు అర్థం కాక, పత్రికారు చెప్పిన విషయాలు అర్థం కాక. అవునా? ఆశ అక్కడికి వెళ్తే గబ్బున ఎనర్జీ వచ్చేస్తుంది, ఈ నెత్తి మీద చెయ్యడితే గబ్బున ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ గైడెడ్ మెడిటేషన్లో ఆడు పాట పాడతాడు, నేను వింటాను. ఎవరికి గైడెడ్, ఎవరికి గైడెడ్ అవసరం లేదు. చిన్నపిల్లలకి జోలపాట పాడతారు, అవునా? పాడతారా లేదా? పాడితే కానీ ఆడు నిద్రపోడు, అవునా? అంటే వాడి నిద్రలో కూడా అమ్మను వదలడు, అందుకని మెల్లిగా పాట పాడి నిద్ర పెడుతుంది. మీకు ఇప్పుడు జోలపాట పాడారనుకోండి ఏమంటారు? కాస్త దూరం మీద నాకు నిద్ర పడుతుంది అంటారు. ఓ పక్కన పాడంటే ఒకసారి పక్కన అవడానికి నిద్రపోవడానికి, నువ్వు నోరు మూస్తే నాకు నిద్ర సరిగ్గా పడుతుంది అంటారు, అవునా? చిన్నప్పుడు జోలపాటతో నిద్రపోయిన బిడ్డడికి వయసు వచ్చాక జోలపాట అవసరమా? అలాగే ధ్యానంలో వచ్చిన కొత్తలో గైడింగ్ అవసరం. శ్వాస మీద ధ్యాస పెట్టు, శ్వాస మీద ధ్యాస పెట్టు, మనసును శూన్యం చేసుకో, అద్భుతమైన శక్తి వస్తుంది. నువ్వు శూన్యమైనప్పుడే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది, బ్రహ్మరంధ్రం ఓపెన్ అయితేనే నీలో విశ్వశక్తి జరుగుతుంది, విశ్వశక్తి వచ్చినప్పుడే నీ నాడులు క్లీన్ అవుతాయి. ఇవన్నీ నీ గైడింగ్. ఎందుకంటే నీకు అక్కడ మననం అవుతోంది, శ్రవణం అయిపోయింది క్లాస్లో, కానీ నీ సబ్కాన్షియస్ మైండ్లో మననం అవ్వాలి. అవ్వడానికి గైడింగ్. 10 ఏళ్ళు ధ్యానం చేసి 20 ఏళ్ళు ధ్యానం చేసి గైడెడ్ ఏంటి నాకు అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎవరికి కావాలి? పలకా బలం ఎవరికి కావాలి? జోలపాట్లు ఎవరికి కావాలి? జోలపాట్లు అవసరం లేని వాళ్ళకి ఎవరికి? మీరెంత స్థాయిలో ఉన్నారు? మీకు సద్గురువు దొరికినప్పుడు సద్గురువు చెప్పిన మాటే వేదసారం, అలా వెళ్ళేవాడు వెదుగుతావు. అంతేకాని ఆశ కదా లోన అక్కడికి వచ్చేస్తుంది ఎనర్జీ, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. ఓ పక్క కృష్ణుడు చెప్తున్నాడు ఉద్ధరైన ఆత్మ ఆత్మానామని, ఎవ్వడు రాడు, ఎవ్వడు ఇవ్వడు, నీకు నువ్వే. కానీ ఓ పక్క నుంచి ఆడొచ్చి చెప్తాడు, నీ తాతయ్యటి గత జన్మలు ఇచ్చేయడానికి, తాతయ్యతో ఆస్తిస్తాడు. ఆడెక్కడిస్తాడు? ఆడు మనకెందుకు ఇస్తాడు? 9 జన్మలు ఆడికేమన్నా మనం ఇచ్చామా? మరి ఎందుకు ఆలోచన రావట్లేదు మీ అందరికీ? ఈ సృష్టి అంతా పరమాత్మమయమే, అవునా కాదా?
పరమాత్మే చెప్తాడు. భాగవతం చదవండి, మొట్టమొదటి 4 శ్లోకాలు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇంకెవరి దగ్గరికి వెళ్ళరు, ఊరికే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటారు. మరి అంత అద్భుతమైన గురువు దొరికి అంత అద్భుతమైన జ్ఞానం మనకిస్తూ శ్వాస మీద ధ్యాస వల్లే నీ శ్వాసను నువ్వు గమనించలేనప్పుడు విశ్వమంతా పెరిగిన వివేసమెత్తు జ్ఞానం రాదు. ఎన్ని తిరుగు, ఆ మఠాలు తిరిగి ఈ మఠాలు తిరిగి, ఈ గురువులు మార్చు ఆ గురువులు మార్చు, నీకు వేసమెత్తి జ్ఞానం రాదు. నీ గురువు చెప్పినదే నువ్వు వేదంగా పాటిస్తే దొరుకుతుంది. అత్యాశ వద్దు, ఆశపడండి. నేను ధ్యానం చేస్తాను, నాకు జ్ఞానం పెరుగుతుంది. దానివల్లే నాకు గురువు భగవంతుడు ఇచ్చాడు, నాకు ఒక సద్గురువుని, ఆయన మాట నాకు వేదవాక్కు, నేను అదే ఫాలో అవుతానని అదే ఫాలో అవ్వండి. అంతేకాని ఆడు చెప్పాడు నెత్తి మీద చేస్తే బాగుంటుంది, ఆడు చెప్పాడు ఓంకారం చేస్తే వస్తుంది. ఓంకారం అంటే ఏంటి? ఫస్ట్ పుట్టిన శబ్దం అంటే అది భగవంతుడే ఓంకార రూపం. అది అనుక్షణము నీలోనే ఉంది. నువ్వు నిశ్శబ్దంలోకి వెళ్ళి నీలో శబ్దాలు విను. నువ్వు నిశ్శబ్దంలోకి వెళ్ళకుండా ఓం ఓం అని వరుస్తే లాభండి. నువ్వు శబ్దంలోంచి నిశ్శబ్దంలోకి వెళ్ళు, శబ్దంలోంచి నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. అంతేకాని పక్కన ఓ చెవుల్లో మ్యూజిక్లు పెట్టుకుని అది కాదు. శబ్దం, ఈ ప్రపంచమంతా శబ్దంతో నిండి ఉంది. నువ్వు నిశ్శబ్దంలోకి వెళ్తే నీలో ఉన్న నాదాన్ని నువ్వు వినొచ్చు. ఆశ పడకండి, గురువు చెప్పింది ఫాలో. చక్రాలు కీంచేయడం, చక్రాలు అయిపోయాయి, నాకు ఈ చక్రం అయిపోయింది ఆ చక్రం అయిపోయింది. నీ కోరిక ఉంది అంటే నువ్వు ఇంకా స్వాధీన స్థాన చక్రంలోనే ఉన్నావు. కోరికలు ఉండొద్దు. అనాహత చక్రంలో ప్రేమతత్వం, ఆజ్ఞా చక్రంలో దర్శనాలు. కానీ అలా ఒక్కొక్క చక్రం దాటడము అంటే అక్కడ ఉన్న ప్లేసు, ఇంకా అది వేరే సబ్జెక్ట్, అందులోకి మనం వెళ్ళొద్దు. కానీ ఎప్పుడూ కూడా అత్యాశ పడొద్దు. చెయ్యవలసింది చేస్తే రావలసిన టైంకి అన్నీ వస్తాయి మనకి. ఆశ పడొద్దు. ఎందుకంటే మన గత జన్మ ఎట్లా ఉందో మనకు తెలియదు, ఎన్ని కర్మలు మోసుకొచ్చామో మనకు తెలియదు. ఆ కర్మలన్నీ శుద్ధత్వం పొందుతూ ఉంటాం. ముందు శుద్ధత్వం అయ్యాకే బుద్ధత్వం వస్తుంది. శుద్ధత్వం రాకుండా మాత్రం బుద్ధత్వం రాదు. అందుకని ఆశపడిపోయి ఆడ ఆ మెడిటేషన్ చెప్పాడు, ఎనర్జీ వచ్చేస్తుంది, కారిపోతుంది, తట్టుకోలేకపోతున్నాం, ఈ మాటలన్నీ చచ్చిన నమ్మకండి. అది పని లేదు, మనకే ఎనర్జీలు ఇచ్చేయడానికి. ఎవడో కష్టపడి చచ్చి మనసును శూన్యం చేసుకుని ఎలా పొందాలా అని చచ్చిపోతుంటే మునులందరూ సంవత్సరాలు కూర్చుని ఇది కారిపోతుందట ఈ ప్రపంచంలో ఉండి. కారిపోవడమే, ఎవరో నీళ్లు పోస్తున్నట్టు. ఎవరికి కారదు, అది రావడమే కష్టం, కావడం కూడా మనకి. ఏదో చెప్తూ ఉంటారు హరికథ, అది చెప్పడం మొదలెట్టిన నుంచి మీరు హరికథ అని ఎరుకులో ఉండండి. నాకు థర్డ్ ఐ వచ్చేసింది, ఫోర్త్ ఐ వచ్చింది, సిక్స్త్ ఐ వచ్చింది. ఎవరికి వచ్చిందమ్మా థర్డ్ ఐ వచ్చేసిందా? మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమను. ఆ థర్డ్ ఐ వచ్చిందని ఒప్పుకుందాం. కళ్ళు పూసుకుని భావనాక్షేత్రంలో ఉండి సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయినవన్నీ కనబడుతుంటే అదే ఆ థర్డ్ ఐ అనుకుంటే కుదరదు. థర్డ్ ఐ వచ్చిందంటే మన దగ్గరికి వచ్చి అడుగుతారు, నాకు ఇది కనబడుతుంది ఏంటి అని అడిగాడంటే ఇది సచ్చినా రాలేనట్టే లెక్కేసుకొని. అడికి ఏమైనా కనబడ్డది అనుకోండి, మన దగ్గరికి వచ్చి అడుగుతాడు, నాకు ఈ కనబడుతుంది అదేంటి అని. నాకు ఇంకా రాలేదు, నువ్వే అడిగి చెప్పు నా గురించి అన్న, నాకు ఎప్పుడు వస్తుందని. అది థర్డ్ ఐ వచ్చేసింది కదా, చూడడం వచ్చేసింది. మరి మనకి ఎప్పుడు వచ్చిందో వాళ్ళనే అడగాలి కదా, మన గురువులాళ్ళు. మీరు అడగండి తిరిగి ఎప్పుడైనా, ఓ నీకు థర్డ్ ఐ వచ్చిందా, నాకు రాలేదు, నాకు ఎప్పటికి వస్తుందని అడగండి. వీడి థర్డ్ ఐ ఏదో అయిపోద్ది. ఇవన్నీ కథలు, హీరోలు అయిపోదామని అంత ఈజీగా హీరోలు అవ్వండి. చాలా చాలా కష్టపడాలి. జన్మంతా పత్రిగారు ఈ జన్మ ముందు జన్మంతా ధ్యానం చేశాడు. ఈ పని కోసం ఈ భూమి మీద ఈ వర్క్ చేయడానికి ఆయనకి అంత శక్తి కావాల్సి వచ్చింది. మామూలు ఏంటి, రాళ్ళు కదా మనం. ఈ రాళ్ళన్న రత్నాలు చేయాలంటే ముందు జన్మంతా ఆయన ధ్యానంలో ఉన్నాడు. అంత శక్తి పొంది ఇప్పుడు జన్మ తీసుకుని ఈ పనులన్నీ చేస్తున్నాడు. అందుకే ఉండకూడనివి ఏంటో తెలియాలి, ఉండవలసినవి ఏంటో తెలియాలి. అలా తెలుసుకుంటూ మనం ఏదేది వద్దనుకుంటున్నామో, ఏదేది కావాలనుకుంటున్నామో ఇవన్నీ మన ఆచరణలో పెట్టుకుంటూ మనం సాధన చెయ్యాలి. రావలసిన టైంకి అన్నీ వస్తాయి. పత్రిసారి మాకు చెప్పేవారు, కోరుకుంటే ఏదీ రాదు, కోరుకోకపోతే కావలసినవన్నీ వస్తాయని చెప్పారు మొదట్లో.
కోరుకుంటే నీకు వస్తుందో రాదో తెలియదు, కానీ కోరుకోకపోతే కావలసినవి వస్తాయి. నీకు వచ్చినవి విశ్వానికి ఇవ్విస్తే నీ ద్వారా విశ్వానికి వెళ్తుందని ప్రకృతి పరమాత్మ నీకు అనంతంగా ఇస్తూ ఉంటాడు. నువ్వు ఇవ్వగలగాలి. ఈ సృష్టిలో ప్రతిదీ కూడా అది పరమాత్మదే అనే త్యాగబుద్ధితో అనుభవించగలిగితే, అందరితో కలిపి నువ్వు అనుభవించగలిగితే నీకు అనంతంగా ఇవ్వబడతాయి. అందుకే ఎప్పుడు మేము ఆ రోజు నుంచి ఆయన దగ్గర నేర్చుకుని ఏ సంకల్పము పెట్టము, ఏది చెయ్యము, ధ్యానం చేస్తూనే ఉంటాము. సార్ చెప్పినట్టు స్వాధ్యాయం సాధన అది వస్తూ ఉంటుంది. వచ్చేది స్వీకరిద్దాం, రాకపోతే ఇంకా సాధన చేద్దాం. ఇది మా ప్రిన్సిపల్ ఫిలాసఫీ.